కొన్ని భయంకరమైన యాక్సిడెంట్, రోడ్డు మీద చిన్న ఏ తప్పు లేకుండా చిన్న పాట్ హోల్ మీద పడి మొత్తం బాడీ అంతా కట్ అయిపోయి వచ్చిన అమ్మాయి దగ్గర నుంచి రోడ్డు బస్ అంతా కాలిపోయి 30 మంది మాస్ క్యాజువాలిటీస్ వచ్చిన దగ్గర నుంచి అట్లా మాకు ప్రతి నెల రకరకాల నువ్వు ఒక 50 మంది ఫ్రెండ్స్ తో నువ్వు మాట్లాడితే ఆల్మోస్ట్ ప్రతి ఫ్రెండ్ ఇంట్లో గానీ పక్కింట్లో గానీ స్నేహితుల్లో గానీ క్లోజ్ రిలేటివ్స్ లో గానీ యాక్సిడెంట్ తో దెబ్బతిని ఐదర్ లైఫ్ ఆర్ లింబ్ పోయిన వాళ్ళు ఎవరో, క్యాన్సర్, హార్ట్ అటాక్స్, హెచ్ఐవీలు ఇవన్నీ కలిపిన 4 రెట్లు ఎక్కువ రోడ్ యాక్సిడెంట్. ఈ ఐటీ 14.5 lakhs మెంబర్స్ పనిచేస్తున్నారండి. చాలా మంది అంటే 25s నెక్స్ట్ 45s కూడా పైన్ ప్రాబ్లమ్స్ కానీ నెక్ ప్రాబ్లమ్స్ కానీ ఇది బాగా సఫర్ అవుతున్నారు. ఒకటి ఇది హైబ్రిడ్ మోడల్ వల్ల అవుతుందా, లేకపోతే ట్రావెల్ వల్ల అవుతుందా, లేకపోతే ఐటీ కంపెనీస్ లో లాంగ్ అవర్స్ వల్ల ఆ ఎఫెక్ట్ అవుతుందా అన్నది మా అందరికీ క్వశ్చన్ ఉంది. బట్ మీరందరూ ఇట్లా వెళ్తారు ముందుకి, దాంతో తలకాయ మెడకాయ కంటే 3 సెంటీమీటర్ ముందుకు ఉంటుంది. ఎవ్రీ సెంటీమీటర్ యూ గో ఫార్వర్డ్ 10 kgs బరువు నెత్తి మీద పెట్టుకున్నట్లు లెక్క. అంటే నువ్వు 3 సెంటీమీటర్ ముందుకు వెళ్ళావంటే 30 kgs బరువు నెత్తిన పెట్టుకుని పనిచేస్తున్నట్టు. మేము చదువుకున్న రోజుల్లో మెడికల్ కాలేజీ ట్యూషన్ ఫీజు పర్ యానం 150 రూపాయలు. ఒక డాక్టర్ని తయారు చేయాలంటే ఈ రోజుల్లో కనీసం 15 to 20 lakhs ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు అవుతుంది. చాలా మంది కొంతమంది నా డాక్టర్లు వీడోది పెద్ద ఇన్ఫెక్షన్ డిసీజ్ స్పెషలిస్ట్ లాగా షాన్ వేస్తున్నాడు అన్నారు. వాళ్ళకి నేను చెప్పిన సమాధానం ఒకటే, ఎదవల్లారా మీరు ఎవరు రాలేదు. నాకు తెలిసినంత వరకు ఒక ఫేమస్ డాక్టర్ ఇంత క్రేజ్ ఉండి ఆయన అపాయింట్మెంటే దొరకలేని వ్యక్తి స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ ఇచ్చి కాల్ మీ 24/7 అని, కానీ నేను మాత్రం బిగ్ షాక్ అయ్యాను. ఆ రోజు మీరందరూ కుర్రాళ్ళు వచ్చి మీరందరూ సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఉన్నారు. తర్వాత మీరందరూ వెస్టెడ్ ఇంట్రెస్ట్ కోసం, ఏదో పదవుల కోసం, ఏదో ప్రాపగండా కోసం చేస్తున్నట్టుగా కనపట్లేదు. నువ్వు నాకు మన 10 ఏళ్ల పరిచయంలో యూనో ఈచ్ అదర్. నేను సినిమాలో బ్రహ్మానందం అన్నట్టు నన్ను వాడుకోండి, నన్ను నా దీన్ని వాడుకోండి మీరు. ఓకే, నమస్కారం గుర్రారెడ్డి గారు. నమస్తే అండి. ఈరోజు నన్ను అడిగితే చాలా వెరీ ఇంపార్టెంట్ డే ఇన్ మై హోల్ లైఫ్ యాక్చువల్లీ. ఈరోజు నాకు స్పెషల్ థ్యాంక్స్ టు మై పేరెంట్స్, ఎందుకంటే ఈ అవకాశాన్ని నేను ఇంతవరకు గ్రో చేసినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. రెండో గురువుగా నాకు గురువారెడ్డి గారే తప్పకుండా నాకు ఒక పెద్ద గురువు. నాకే కాదు ఇండస్ట్రీ మొత్తానికి గురువు గురువారెడ్డి గారే అనేది ఒక 10 ఏళ్ళుగా మీతో నేను వర్క్ చేసేది గొప్పగా చెప్పడం కాదు, ఇది ఇండస్ట్రీ కూడా అంటుంది. సో ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ టు కిమ్స్ సన్షైన్ హాస్పిటల్కి. నాకు ఒక క్వశ్చన్ నాకు మిమ్మల్ని ఎప్పుడు అడగాలనుకుంటాను, మీరు ఎప్పుడు బిజీగా ఉంటారు. నేను ఆ 2 నిమిషాలు మీతో కనిపించి వెళ్ళిపోతాను. సన్షైన్ హాస్పిటల్ స్టార్ట్ అయిన తర్వాత నేను ఎగ్జాక్ట్లీ ఒక 8 years బ్యాక్ మిమ్మల్ని కలవడం జరిగింది. సికింద్రాబాద్లో ఎవరో నన్ను కనెక్ట్ చేసి డాక్టర్ గురారెడ్డి గారు ఉన్నారు అంటే నేను సికింద్రాబాద్ వచ్చాను ఒక 8 years బ్యాక్. అప్పుడు టీఎఫ్ఎంసీ అంటే ఆ వర్డ్ కూడా తెలియని పరిస్థితి, జనాలకు ఎవరికీ తెలియదు. మీ రూమ్లోకి నేను అడుగుపెట్టి గురువారెడ్డి గారు టీఎఫ్ఎంసీ సమ్మిట్ అవుతుంది, మేము అందరం కలిసి ఒక ఈవెంట్ చేస్తున్నాను, కానీ మీరు ఒక చెక్ రాసి వెంటనే ఒక 10 minutesలోనే మీరు ఇచ్చారు. అది బిగ్గెస్ట్ సర్ప్రైజ్. ఆ రోజు వచ్చిన ఒక 20 మంది కంపెనీ హెడ్స్ కూడా సర్ప్రైజ్ ఏంటంటే అసలు నువ్వేం మాట్లాడావు, ఆయన 10 నిమిషాల్లో హౌ కెన్ ఈ డొనేట్ దాట్ అన్నది మాకు సర్ప్రైజ్. ఎందుకంటే మేము మార్కెటింగ్ లేదు, యూట్యూబ్ ఛానల్ లేవు, పబ్లిసిటీ లేదు. మీరు నేను చెప్పిన 10 minutes లైక్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్ టు ద సొసైటీ, ఏదో కమ్యూనిటీగా బిల్డ్ చేస్తాం అనగానే మాకు దట్స్ ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ వాట్ ఐ ఫెల్ట్. దట్స్ ద ఫస్ట్ టైం వీ హ్యావ్ ఎన్కౌంటర్డ్, అంటే మిమ్మల్ని కలవడం మాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ రావడం జరిగింది గురారెడ్డి గారు. అది ఇప్పుడు కూడా కొంతమంది కంపెనీలు మర్చిపోలేదు. సో స్పెషల్ థ్యాంక్స్ టు యూ. దాని తర్వాత అక్కడ జర్నీ స్టార్ట్ అయిన టీఎఫ్ఎంసీ ఇప్పటివరకు చూసుకొని 11 years అయిపోయింది సార్ ఇప్పటివరకు. ఇప్పుడు 12th year జూన్లో అగైన్ వీఆర్ డూయింగ్. ఆ రోజు ఒక 1000 కంపెనీలు వస్తాయి. లాస్ట్ టైం మన డాక్టర్ ఆదర్శ్ గారు వచ్చి అడ్రస్ చేయడం జరిగింది, మీరు 3-4 times వచ్చి మీరు అడ్రస్ చేశారు. సో ఇవన్నీ చేస్తూ ముందుకెళ్తూ ఉండడం కూడా వన్ ఆఫ్ ది రీజన్ క్రెడిట్ గోస్ టు యూ సార్. సో ఈ విధంగా మీరు అసలు ఎందుకు ఇలా సపోర్ట్ అంటే మేము ఏం చెప్పకుండానే మీరు అసలు ఏం తెలియకుండానే ఒక టీఎఫ్ఎంసీ కోసం ఏం తెలుసుకున్నారో నాకు తెలియదు. ఆ సపోర్ట్ ఆ రోజు మీరు ఇచ్చిన సీడ్, నాటిన చిన్న విత్తనం ఈరోజు పెద్ద మొక్క ఆల్మోస్ట్ ఒక 1000 కంపెనీలకు ఒక షెల్టర్గా అయింది టీఎఫ్ఎంసీ. సో నేను ఏదైనా ఐఎమ్ క్వైట్ క్విక్ యాక్షన్ సార్. చాలామంది ఇంపల్సివ్ అంటారు నన్ను.
అండి. బట్ కాకపోతే నేను బేరీజ్ వేసుకొని ముందు వెనక ఆలోచించి ఒక మీటింగ్లు పెట్టి కమిటీలు పెట్టి చేయను. అండి. నా గుండెలోంచి ఏది వస్తే అది ఇమీడియట్గా చేస్తుంటాను. 10కి 6 సార్లు 7 సార్లు సక్సెస్ అవుతాను, ఒక 2-3 సార్లు ఫెయిల్ అవుతాను. బట్ ఐఎమ్ ఓకే విత్ దట్. ఆ రోజు మీరందరూ కుర్రాళ్ళు వచ్చి మీరందరూ సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఉన్నారు, తర్వాత మీరందరూ వెస్టెడ్ ఇంట్రెస్ట్ కోసం ఏదో పదవుల కోసం ఏదో ప్రాపగండా కోసం చేస్తున్నట్టుగా కనపట్లేదు నాకు. సో ఆ అసెస్మెంట్కి నాకు 1 minute సరిపోద్ది నా ఉద్దేశంలో. ఆ 1 minuteలో నేను అవి చేసిన తర్వాత ఇక మీరు నెక్స్ట్ చెక్ ఇవ్వడానికి ఇంకా మళ్ళీ రేపు రండి ఎల్లుండి రావడం అనేది ఇట్స్ నాట్ ఫేర్. సో కాబట్టి ఇమీడియట్గా ఇచ్చాను నేను. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ ద ట్రస్ట్ ఆన్ us. Yeah. నాకు జరిగిన ఒక చిన్న స్టోరీ గురవారెడ్డి గారు, ఐ థింక్ దిస్ ఇస్ ద రియల్ స్టోరీ విచ్ హ్యాపెండ్ విత్ యూ. మిమ్మల్ని సమ్మిట్కి థర్డ్ సమ్మిట్కి పిలిచాం సార్, మిమ్మల్ని మీరు వచ్చారు. ఆ రోజు హాల్లో ఆల్మోస్ట్ ఒక 800 కంపెనీస్ వరకు ఉన్నాయి. సాయంత్రం 6:30కి ఉన్నాయి. మీరు వచ్చారు ఫస్ట్ టైం, యూ స్టేజ్ పైన ఎక్కి ఐఎమ్ సో అండ్ సో కిమ్స్ హాస్పిటల్ ఎండి, సన్షైన్ ఎండి కిమ్స్ అని చెప్పారు. అందరూ కూడా విన్నారు. ప్రజెంటేషన్ అయిపోయింది. పీపుల్ ఆర్ పిన్ డ్రాప్ సైలెన్స్ బికాస్ ఒక ఫేమస్ డాక్టర్ ఆయన టైం తీసుకొని ఇన్ని సర్జరీస్ ఇన్ని ఓపీస్ని తప్పించుకొని రావడం అంటే అది ఇంపాసిబుల్. అయినా మీరు వచ్చారు. అన్ని స్లైడ్స్ అయిపోయినాయి. లాస్ట్ ఒక స్లైడ్తో అందరూ ఒక్కసారి షాక్గా ఆగిపోయారు. ఒక స్లైడ్, ఆ ఒక్క స్లైడ్ ఏంటి అంటే నేను కాదు మొత్తం ఇండస్ట్రీ అంతా అక్కడ ఒక 2 నిమిషాలు ఆగిపోయింది. ఆ లాస్ట్ స్లైడ్ ఏంటంటే మీ ఫోన్ నెంబర్. అండ్ నాకు తెలిసినంత వరకు ఒక ఫేమస్ డాక్టర్ ఇంత క్రేజ్ ఉండి ఆయన అపాయింట్మెంటే దొరకలేని వ్యక్తి స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ ఇచ్చి కాల్ మీ 24/7 అని, కానీ నేను మాత్రం బిగ్ షాక్ అయ్యాను. నాతో పాటు చాలామంది కూడా నమ్మలేదు సార్. టు బి ఆనెస్ట్ ఏంటంటే చాలామంది డాక్టర్లు వస్తారు, కాల్ మీ అంటారు, అది కాదు. కానీ ఎగ్జాక్ట్లీ 6 months అయిన తర్వాత నేను పర్సనల్గా తెలుసుకున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే ఒక 200-300 members ఐ కాల్ డైరెక్ట్లీ ఆన్ యువర్ ఫోన్. ఎలా మేనేజ్ చేశారో నాకు తెలియదు, కానీ అండ్ ఇండస్ట్రీ హ్యాస్ విట్నెస్ దట్ మీరు ఇవ్వడమే కాదు, వాళ్ళ సర్వీస్ కూడా యూజ్ చేసుకోవడం, మీరు ఆ కాల్స్ ఎలా యాక్సెప్ట్ చేశారు, అదొక మ్యాజికల్ బాండ్ లాగా మా అందరం కూడా ఇప్పటికీ షాక్లోనే ఉన్నాం. అది హౌ కెన్ ఎ బిగ్ డాక్టర్ కెన్ రియల్లీ గివ్ సర్వీస్ లైక్ దట్. ఆ మూమెంట్ మాత్రం మొత్తం ఇండస్ట్రీ మర్చిపోలే. అది అది ఆఫ్ కోర్స్ అగైన్ మై నేచర్ అది సార్. ఇప్పుడు హెల్ప్ చేయాలని ఒక జెన్యున్గా సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటేనే ఏదైనా అవుతుంది. అవును సార్. నేను మా హాస్పిటల్ అందరూ కూడా అదే చెప్తాను. మీరు ఏ మార్కెటింగ్ చేసినా ఏ అడ్వర్టైజ్మెంట్ చేసినా బయట నుంచి వచ్చే కాల్స్కి ఆన్సర్ చేయడానికి ఒకళ్ళు ఉండాలి. అది బిజీ అయితే నేను నెక్స్ట్ లూప్లోకి వెళ్ళాలి, లేకపోతే మనం చేసిందంతా తప్పు అయిపోద్ది, పర్పస్ సర్వ్ కాదని. అది వెరీ కమ్యూనికేషన్ అనేది వెరీ స్ట్రాంగెస్ట్ పాయింట్ ఇన్ ఎనీ లింక్. అది మనోళ్ళు చాలామంది పట్టించుకోరు. అవునండి. ఒక నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్ పనిచేయదు, ఇంకోటి తప్పు నెంబర్ ఇస్తారు, తెలుసో తెలియదు, అట్లా ఉంటాయి. సో నేను అందుకే చెప్పి ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి నేనున్నాను మీకు అని చెప్పడానికి ఇంకా అంతకంటే మంచి మార్గం, రోబస్ట్ ప్లాట్ఫామ్ లేదు. కాబట్టి అది ఇచ్చాను నేను. కోర్స్ కొంతమంది అన్నెసరీ టైంలో ఆ టైంలో చేస్తుంటారు, బట్ వెరీ రేర్. జనరల్గా మెడికల్ డాక్టర్ దగ్గర అన్లెస్ ఏదైనా బాగా ఇబ్బంది ఉంటే తప్ప డిస్టర్బ్ చేయరు. తర్వాత నాకు ఫోన్ పగలపూటంతా మా కృష్ణవేణి నాకు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఉంది, తన దగ్గర ఉంటుంది. తనకు కూడా తెలుసు నా హోల్ వే ఆఫ్ ఫంక్షనింగ్. తను నా దగ్గర 10 ఏళ్ళ నుంచి పనిచేస్తుంది. తనకు తెలుసు ఇప్పుడు నేను ఇంపార్టెంట్ కాల్స్ అని ఎలా తీసుకుంటాను, అన్ని కాల్స్ మళ్ళీ రిటర్న్ చేస్తాను. ఒక నో ఫోన్ కాల్ గోస్ అన్ఆన్సర్డ్ ఫ్రమ్ మీ. కాకపోతే డే టైంలో నేను బిజీగా ఉంటే తను రిసీవ్ చేసుకొని పేపర్ మీద రాసి నేను మళ్ళీ కార్ ఎక్కినప్పుడు ఇస్తుంది. రిటర్న్లో ఐ రింగ్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ ఆన్సర్ దెమ్. సో కాబట్టి అట్లానే మన వాళ్ళకి కూడా చాలామందికి హెల్ప్ చేశాను నేను, నాకు గుర్తుంది. చాలామంది నేను పర్సనల్గా మాట్లాడాను. సో ఐ మేనేజ్ టు హెల్ప్ దెమ్ అండ్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గ్రేట్ హ్యాపీనెస్ ఫర్ మీ. ట్రూ సార్. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్లో నేను రాత్రి 12-1 గంటలకు పడుకునేవాడిని. ఎందుకంటే అమెరికా నుంచి ఇంగ్లాండ్ నుంచి అన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి. వాళ్ళందరికీ బెడ్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి మళ్ళీ ఫీడ్బ్యాక్లు ఇవ్వటం, ఈ రకంగా ఆ కమ్యూనికేషన్ లూప్ని కంటిన్యూ చేసి కంప్లీట్ చేయడం అనేది ఒక పెద్ద బృహత్కర కార్యక్రమం. బట్ ఐ బిలీవ్ ఇన్ దట్. నేను ఏదైనా అంటాను, కమ్యూనికేషన్ ఈజ్ ద వైటల్ ఫర్ ఎనీ రిలేషన్షిప్. ఫాదర్ అండ్ సన్, ఫాదర్ అండ్ డాటర్, వైఫ్ అండ్ హస్బెండ్, లవర్స్, పేషెంట్ అండ్ డాక్టర్, ఆ కమ్యూనికేషన్. అందుకనే నా దగ్గర పనిచేసే డాక్టర్లకి వాళ్ళందరికీ కూడా చెప్తాను, ఫస్ట్ లెర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్, దట్ విల్ టేక్ యూ ప్లేసెస్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. తర్వాత మన వాళ్ళందరికీ నేను ఇవ్వడం జరిగింది, అందుకే వాళ్ళందరూ కూడా చాలామంది బెనిఫిట్ అయ్యారు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. చాలామంది చేశారండి నాకు, అంటే చాలామంది కాల్ చేసి మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇచ్చారు.
ఒక ఎరా మీరు నన్ను అడిగితే ఒక 5-6 ఇయర్స్ మీరు సమ్మిట్కి వచ్చే కనెక్షన్ ఐటీకి ఎలా అయిపోయిందంటే ఆ, నాకు అంటే గురువారెడ్డి గారు కానీ సన్షైన్ హాస్పిటల్కి వెళ్ళాలంటే సత్య కాల్ చేస్తే ఒక దారి అంటే దీని అద్భుతాలు ఏం చేయలేదు యాక్చువల్ చెప్పాలంటే. అవును నేను కూడా సార్ బిజీ ఉంటే సెకండ్ నెంబర్ ఇచ్చి థర్డ్ నెంబర్ ఇచ్చి అలా చాలా అంటే నాకు కూడా ఒక మంచి రిలేషన్ మీ వల్ల క్రెడిబిలిటీ కూడా అసోసియేషన్కి జరిగింది సార్ అది. అవును అండ్ మెనీ ఆఫ్ ది అంటే పాండమిక్ నేను మర్చిపోలేను సార్. మీరు ఇచ్చిన వీడియోలు మాత్రం నాకు చాలామంది మా ఐటీలో చెప్పారు ఏంటంటే మీ వీడియో కోసం వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి అందులో. అవును ఒకటి నేను మన సీఎం గారు అప్పుడు ఎక్స్ సీఎం గారు మాట్లాడుతుంటే ఈరోజు జీవోల కోసం మాట్లాడతారని ఆయన కోసం వెయిట్ చేసేవారు. అసలు ఈ పాండమిక్ని ఎలాగా సీరియస్గా తీసుకోవాలా, ఈజ్ ఇట్ ఎఫెక్టింగ్ అస్, ఇట్స్ ఇంపాక్టింగ్ అస్ అన్న దాన్ని కేవలం మీ వీడియోలు బ్యాక్ టు బ్యాక్ సీరియల్ వీడియోస్ మీరు చాలా చేశారు సార్. నేను నా పరంగా చూశాను, నా పేరెంట్స్ చూపించాను, కమ్యూనిటీలో ఈ 1000 కంపెనీస్ కూడా నేను పోస్ట్ చేయడం జరిగేది. అండ్ అఫ్ కోర్స్ యువర్ పబ్లిక్గా మీరు మాట్లాడిన వీడియోస్ చాలా వరకు అవును మొత్తం ఐటీ ఇండస్ట్రీ అని కాదు, యా అక్రాస్ ఇండియా చాలా మంది కోవిడ్లో నేను అనుకోకుండా చాలా ప్లజెంట్ ఏంటంటే రీచ్ ఎంత లక్షల మందికి చేశారు. ఇంక్లూడింగ్ సినిమా యాక్టర్స్, పొలిటీషియన్స్ ఇప్పుడు కలిస్తే కూడా కోవిడ్లో మీరు ఇచ్చిన కాన్ఫిడెన్స్ చాలా గొప్ప అంటారు. చాలా కాన్ఫిడెన్స్. అది యాక్చువల్గా నా కలీగ్ డాక్టర్ గోపాల్ రెడ్డి అని ఉన్నాడు, నాతో పనిచేస్తాడు. అవునండి. ఒకరోజు ఆపరేషన్ థియేటర్ ఈ కోవిడ్ టైమ్స్లోనే థియేటర్లో ఉంటే, సార్ మీరు ఒక్కసారి చాలా కన్ఫ్యూజన్గా ఉన్నారు జనం, మీరు ఒక 2 నిమిషాలు మాట్లాడితే క్లారిటీ వస్తుంది అని అన్నాడు. అవునండి. అంటే నేను అరే బాబు నేనేం మాట్లాడు, నేనేం మైక్రోబయాలజిస్ట్ని కాదు, నేను ఇన్ఫెక్షన్ డిసీజ్ స్పెషలిస్ట్ని కాదు, నేను ఒక ఆర్థోపెడిక్ సర్జన్, ఎముకల డాక్టర్ని, కోవిడ్కి నాకు కనెక్షన్ ఏముందనంటే లేదు మీరు పద్ధతి ప్రకారం చెప్తే యూఆర్ డాక్టర్ ఇట్ విల్ గో అన్నాడు. అవునండి. సో దాన్ని ఇంటికి వెళ్ళి ఆలోచన చేసి సరే అని చెప్పి 2 రోజులు దాని మీద కూర్చొని మొత్తం హార్వర్డ్ నుంచి మొత్తం ఎక్కడెక్కడ ఉన్న ఇంటర్నెట్లో ఇన్ఫర్మేషను మొత్తం దాన్ని గ్యాదర్ చేసి దాన్ని చదివి కూలంకషంగా మధించి ఆ తర్వాత మళ్ళీ స్కూల్ హెడ్ మాస్టరు టీచర్ పిల్లలకి ఎలా చెప్తారో ఆ టైప్లో బోర్డు పెట్టుకొని మా సన్నితో ఒకసారి మా సన్నిలాతో ఒకసారి చేశారు, చెప్పించి తర్వాత మళ్ళీ సెలబ్రిటీస్ తోటి క్వశ్చన్స్ వేయించి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పించి అవునండి ఈ రకంగా ఒక పెద్ద యజ్ఞం చేశాను. చేశారు. అది కూరగాయలు ఎట్లా కడగాలి దగ్గర నుంచి అన్నీ ఒకటి కాదు. బట్ అవన్నీ కూడా నేను అనుకున్న దానికి కనీసం 1000 రెట్లు ఎక్కువ రీచ్ అయినాయి. అయింది. దాంతో ఆ టైంలో ప్రజల మధ్య ఉన్న కన్ఫ్యూజను, గందరగోళం, ఒక రకమైన అభద్రత, ఒక రకమైన అనిశ్చితత్వం అవన్నీ తగ్గిపోయినాయి. అవునండి. ఇప్పుడు చాలామంది కొంతమంది నా డాక్టర్లో వీడోది పెద్ద ఇన్ఫెక్షన్ డిసీజ్ స్పెషలిస్ట్ లాగా షాన్ వేస్తున్నాడు అన్నారు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. వాళ్ళకి నేను చెప్పిన సమాధానం ఒకటే, ఎదవల్లారా మీరెవ్వడు రాలేదు, మీరెవడు చెప్పలేదు. నేను దాన్ని శ్రమించి ఏదో ఓవర్ ద హెడ్ కాదు, శ్రమించి ఒక కూలంకషంగా రీసెర్చ్ చేసి ఫ్యాక్ట్స్ అన్ని తీసుకొచ్చి మీకు అర్థమయ్యేది చెప్పాను. అవునండి. అది పబ్లిక్ అవేర్నెస్కి, పేషెంట్ ఎడ్యుకేషన్కి, పబ్లిక్ ఎడ్యుకేషన్కి ఒక ఇంపార్టెంట్ టూల్. యాజ్ ఎ డాక్టర్ నా ధర్మం అది. దాన్ని నేను మైక్రోబయాలజిస్ట్ అవ్వక్కర్లేదు, నేను ముందే క్లెయిమ్ చేసుకున్నా నేను మైక్రోబయాలజిస్ట్ కాదు, ఇన్ఫెక్షన్ డిసీజ్ పెస్ట్ కాదు, బట్ ఈ ఫ్యాక్ట్స్ ఈ సోర్సెస్ ద్వారా నేను సంపాదించాను అని చెప్పాను. అది ఎంతోమందికి ఉపయోగపడింది సచ్చా. కొన్ని లక్షల మంది ధైర్యంగా ఫీల్ అయ్యారు. అది నేను చాలా అనుకోకుండా హ్యాపీనెస్ నాకు వచ్చింది. అది విచ్ ఈస్ వెరీ వెరీ అది చాలామంది మాకు అంటే నాకు తెలిసిన సర్కిల్లో నేను మీకు బాగా క్లోజ్ అని తెలిసిన ఐటీ సర్కిల్స్ ఉన్నాయి. చాలామంది నాకు చెప్పడం జరిగింది. లాస్ట్ సమిట్లో మన ఆదర్శ్ గారు వచ్చినప్పుడు కూడా అంటే ద వే యూ క్రియేటెడ్ దట్ వామ్ డెఫినెట్లీ చాలా అప్పుడు ఇంకా నాకు పెనట్రేషన్ కోసం అని చెప్పి రీచ్ కోసం పివి సింధుని, వెంకటేష్ గారిని, చిరంజీవి, బాలసుబ్రహ్మణ్యం గారు, తర్వాత వీళ్ళందరూ పాపం ఎంతమంది ఎమ్మటెమ్మటే నాకు క్వశ్చన్స్ వేసి వాళ్ళకి నేను ఆన్సర్ చెప్పినట్టు ఆ వీడియో ఎన్ని లక్షల మంది. సో అది డెఫినెట్గా నేను ఐ ఫీల్ దట్ ఈస్ వన్ ఆఫ్ మై స్మాల్ కంట్రిబ్యూషన్స్ టు ద సొసైటీ. అవును, అది మేమందరం మర్చిపోలేము. ఎందుకంటే ఈరోజు మీతో పాటు కూర్చున్న ఇక హాఫ్ అన్ అవర్, 40 minutes, 1 hour ఈ విషయాన్ని మేము చెప్పాలని నాకు మనసులో అనిపించిందండి. ఎందుకంటే మేము అందరం లబ్ధి పొందాము. ఆ రోజు మాకు చాలా ఇన్సెక్యూరీగా అసలు కన్ఫ్యూజన్ ఉంది. మేము ఒక హెల్ప్ డెస్క్ క్రియేట్ చేసాం అప్పుడు ఐటీలో చేసి, మీ హాస్పిటల్ నుంచి ఎవరో స్పాక్ ఇచ్చారు మాకు. రావడం అంబులెన్స్లో వాళ్ళు దించడం చాలా సపోర్ట్ జరిగింది. మీ ఒక వీడియో ఎంతో మందికి ధైర్యాన్ని అయితే ఇచ్చింది. దట్స్ వెరీ ట్రూ. థ్యాంక్స్. అది అందరి తరపున వి షుడ్ బి థ్యాంక్ఫుల్ అండ్ గాడ్ బ్లెస్ యూ సార్. అది అండ్ నాకు ఒక క్వశ్చన్ ఎప్పటి నుంచో నేను అడగాలనుకున్నాను గురురెడ్డి గారు. ఒకటి ఏంటంటే ఈ ఐటీ ఒక 14.5 lakhs మెంబర్స్ పనిచేస్తున్నారండి. మనం ఈ 14.5 lakhs ఇప్పుడు పోస్ట్ కోవిడ్
హైబ్రిడ్ మోడల్ అని ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 80% వరకు ఐటీ పికప్ అయిపోయింది సార్, వచ్చేస్తున్నారు. కానీ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఇప్పుడు మేము ఈ ఫీడ్బ్యాక్ ఒకటి రన్ చేస్తానండి. నేను టిపికల్గా ఈ ఐటీలోని ఈ ఎల్ఎన్టీ సర్వే అని చెప్పేసి హెల్త్ సర్వే అని రీసెంట్గా ఒకటి స్టార్ట్ చేశాం. ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ టు కమింగ్ బ్యాక్ టు ద ఆఫీస్. చాలామంది ఇబ్బంది పడుతున్నారంటే సీఈఓస్ మా ఎంప్లాయీస్ ఆఫీస్కి రావాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. ఎంప్లాయీస్ అంటున్నారు ఈ ట్రాఫిక్ని తట్టుకొని వచ్చి మేము ఇన్ని బాధలు పడుతూ రాలేమని వీళ్ళు అంటున్నారు. సో అక్కడ ఈ 70-80% ఆగిపోయి 100% వర్క్ ఫోర్స్ అయితే రావట్లా. అండ్ చాలామందితో మాట్లాడితే ప్రాబ్లం ఏంటంటే మేజర్ ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఈ మధ్యన బాగా ఎక్కువ. ఫ్రమ్ 25 టు అంటే మీకు చాలా అంటే డైరెక్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ మీకు ఫ్యాక్ట్ డేటా ఉంటుంది, నాకు తెలియకపోవచ్చు. చాలామంది అంటే 25s నెక్స్ట్ 45s కూడా ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ కానీ నెక్ ప్రాబ్లమ్స్ కానీ ఇప్పటికీ మేము మీ హెల్ప్ తీసుకొని హెల్త్ టాక్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం ఆఫీసెస్లో. బట్ స్టిల్ మెజారిటీ ఆఫ్ ది ఎంప్లాయీస్ ఇది బాగా సఫర్ అవుతున్నారు గురువారెడ్డి గారు. ఒకటి ఇది హైబ్రిడ్ మోడల్ వల్ల అవుతుందా, లేకపోతే ట్రావెల్ వల్ల అవుతుందా, లేకపోతే ఐటీ కంపెనీస్లో లాంగ్ అవర్స్ వల్ల ఆ ఎఫెక్ట్ అవుతుందా అన్నది మా అందరికీ ఆ క్వశ్చన్ ఉంది. దానికి ఓ ముఖ్య కారణం ఇప్పుడు నా దగ్గరకు వచ్చే పేషెంట్లు కూడా అడుగుతాను, వర్క్ ఫ్రమ్ హోమ్ అవునండి బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్కి చాలా చాలా బ్యాడ్గా కంట్రిబ్యూట్ చేసింది. అండి ఎందుకంటే ఇప్పుడు ఆఫీస్లో ఒక చైరు, ఒక టేబుల్, ఒక పద్ధతి ఉంటుంది. అవునండి ఇంట్లో వాడు సోఫా మీద పడుకుంటాడు, డైనింగ్ టేబుల్ మీద కాళ్ళు పెడతాడు, ఇంకో చోటి, అంటే అసలు ప్రాపర్ స్ట్రక్చర్ ఉండదు. ఎలా కన్వీనియంట్ అయితే అలా చేస్తాడు. బట్ ఆ పద్ధతిలో ఈ స్ట్రైనింగ్ నెక్ మజిల్స్, బ్యాక్ మజిల్స్. నేను అందుకని ఎవరైనా సాఫ్ట్వేర్ చేస్తానంటే ఫస్ట్ అడిగే క్వశ్చన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని అడుగుతున్నాను. 90% వర్క్ ఫ్రమ్ హోమ్. అవునండి సో వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే మేము అప్పుడు చెప్తాను, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, తప్పేం లేదు. బట్ ప్రాపర్గా ఐకియాకి వెళ్ళి ఒక మంచి చైరు, ఒక టేబుల్ కొనుక్కొచ్చుకొని, ఒక దిండు వేసుకొని స్ట్రైట్గా అప్రైట్ కూర్చొని శుభ్రంగా ఇట్లా చేసుకొని అని చెప్తాను నేను. అవును అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి అసలు ఐటీ పీపుల్ కూడా చేతులు లేని కుర్చీల్లో కూర్చుంటారు, అవును ఓన్లీ స్టూల్ మీద కూర్చుంటారు. అవన్నీ కూడా తప్పు. అవునండి కంపల్సరీగా చేతులు ఉన్న కుర్చీలో చేతులు ఇట్లా పెట్టుకొని వర్క్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు చేతులు ఇలా పెట్టుకుంటే ఇక్కడి నుంచి వచ్చిన లోడ్ అంతా ఇక్కడికి ఆగిపోద్ది. ఇలా పెట్టి కూర్చున్నాం అనుకో, ఈ లోడ్ అంతా నడుము మీదకి వెళ్తుంది, లోవర్ బ్యాక్కి. సింపుల్ బయోమెకానిక్స్. ఓకేనండి కాబట్టి ఏం చేసినా సరే ఇప్పుడు ల్యాప్టాప్ అని ఇట్లా వర్క్ చేయాలి, ఇట్లా చేయకూడదు. ఇలా ఈ చేస్తే ఎల్బో సపోర్ట్ ఉండాలి. అవునండి సో ఇప్పుడు కూర్చున్నప్పుడు కూడా మామూలుగా మనం కూర్చొని టీవీ చూడాలన్నా కూడా ఇలా కూర్చొని చేతులు ఇలా పెట్టుకొని చూడాలి. టీవీ ఇట్లా చూడకూడదు, ముందుకు వంగకూడదు. ముందుకు కూడా చేతులు ఇట్లా ఉండకూడదు. అవునండి ఎల్బో సపోర్ట్ ఉండాలి. అవునండి అప్పుడు మీకు ఈ మెడ నుంచి తలకాయ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ ఇక్కడికి ఆగిపోతాయి. ఓకే సో దట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ బయోమెకానికల్ ప్రిన్సిపల్ ఆఫ్ ద నెక్ అండ్ బ్యాక్ పెయిన్. అవునండి కాబట్టి మీరు చెప్పింది కరెక్టే. వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ చేసేవాళ్ళు ఇప్పుడు ఎక్కువ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్తో వస్తున్నారు. ఇంకొక ఐరన్ ఏంటంటే సచ్చా, అవునండి ఈ నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ ఐటీ వాళ్ళలో ఒక 70% ప్రివెంటబుల్. మీ అంతా మీరు కొని తెచ్చుకుంటున్నారు అంతేనండి. అంతే. దట్స్ వాట్ ఇట్ ఈస్. అందరు ఇట్లా వర్క్ చేస్తారు. ఈ ఈ బరువు తల ఇప్పుడు మామూలుగా మెడకాయ తలకాయ రెండు ఒక లైన్లో ఉండాలి. అవునండి మీరు ఇట్లా ముందుకు వంగి చేస్తారు. తలకాయ మెడకాయ ముందుకు వెళ్తే ఇప్పుడు మామూలుగా ప్లమ్ లైన్ అంటారు. అండి మామూలుగా స్ట్రైట్గా నిల్చుండి చెవి దగ్గర ఏదైనా డ్రాప్ చేస్తే అది షోల్డర్ మీద పడాలి మామూలుగా. ఓకే బట్ మీరందరూ ఇట్లా వెళ్తారు ముందుకి. దాంతో తలకాయ మెడకాయ కంటే 3 సెంటీమీటర్ల ముందుకు ఉంటుంది. ఎవ్రీ సెంటీమీటర్ యూ గో ఫార్వర్డ్ 10 kgs బరువు నెత్తి మీద పెట్టుకున్నట్లు లెక్క. చాలా అంటే నువ్వు 3 సెంటీమీటర్లు ముందుకు వెళ్ళావంటే నువ్వు 30 kgs బరువు నెత్తిన పెట్టుకుని పనిచేస్తున్నట్టు. అందుకనే మీకు సర్వైకల్ స్పాండిలైటిస్ వస్తుంది. ప్రాబ్లం వస్తుంది. 30 kgs నెత్తినంటే కన్స్ట్రక్షన్ సైట్లో ఇటుకలు ఎత్తుతుంది, అవునండి ఆమె కంటే ఎక్కువ బరువు మోస్తున్నాను ఎవరికి తెలియకుండా. తెలియదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. బిగ్గెస్ట్. సో నేను ఎప్పుడు చెప్తుంటా జోక, మా తమ్ముడు ఉన్నాడు ఐఐటి ఖరగ్పూర్, ఇప్పుడు అమెరికాలో టెక్సాస్లో ప్రొఫెసర్ ఇన్ A&M యూనివర్సిటీ. గ్రేట్ అండి. వాడి రూమ్లోకి వస్తే వాడి తలకాయ వాడికంటే 2 నిమిషాల ముందుకు వస్తుంది. ఇట్టుంటాడు పోస్చర్, ఇలా అయిపోయాడు. ఇది కంప్యూటర్ మీద వర్క్ చేస్తాడు. సో అది వెరీ వెరీ బ్యాడ్ పోస్చర్. అవునండి. సో అది కరెక్ట్ చేసుకోవచ్చు, ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఈ మెసేజ్ అన్నది చాలా మంది అడిగారు గుర్రాడి. మీరు అసలు ఒక రోజు పెద్ద కాంక్లేవ్ పెడితే, అండి పెద్ద ఆడిటోరియం తీసుకొని అండి నేను వచ్చి కనీసం ఒక 1 hour ఎలా కూర్చోవాలి, ఎలా పడుకోవాలి, ఎలా ఇచ్చేయాలని మొత్తం చెప్తాను. మీ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యేట్టు ఒకటి అరేంజ్ చేయండి. నేను చేస్తానండి. ఎలాగో మన సమ్మిట్లో ఆల్మోస్ట్ 800 కంపెనీస్ వరకు వస్తాయండి. యా
వాళ్ళందరిగా వచ్చినప్పుడు మీ టైం నేను ప్రాపర్గా ఒక ఆడిటోరియంలో ఆడిటోరియం ప్రాపర్ పవర్ పాయింట్ చెప్తే ప్రెజెంటేషన్ ఐ విల్ వెరీ హ్యాపీ టు కమ్ అండ్ తప్పకుండా అండి. ఎన్ని ప్రివెంటబుల్ దట్స్ వాట్ ఇట్ ఈస్. అదే రియాక్టివ్ కంటే ప్రివెంటబుల్ మీరు కొని తెచ్చుకుంటున్నారు. పని తెచ్చుకుంటున్నారా? ఇది ఎస్పెషల్లీ ఈ ఇష్యూస్ అండి. ఇప్పుడు నెక్ కానీ ఇది చాలామంది దానివల్ల ఎంప్లాయీ అట్రిషన్ కూడా చాలా వరకు పెరిగిందండి. ఇది నేను హెచ్ఆర్ల దగ్గర నుంచి తీసుకున్న డేటా. అంటే వాళ్ళు స్పెండ్ చేసిన ఇన్సూరెన్సెస్ అవ్వచ్చు, లేకపోతే నెంబర్ ఆఫ్ లీవ్స్ వాళ్ళు తీసుకున్న అబ్సెంటిజం కావచ్చు. ఇవి మీరు చెప్పిన ఈ 2-3 ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఇండస్ట్రీకి చాలా హెల్ప్ఫుల్ అవుతాయండి. అవును. ఒకటి ఐటీఎస్ బాగా గ్రో అవుతుంది. మీకు తెలుసు సార్, మీ చుట్టుపక్కలే మీరు గ్రో అవుతున్నారు. ట్రెమెండస్లీ దే ఆర్ గ్రోయింగ్. వీళ్ళకి హెల్త్ కేర్ సపోర్ట్ కూడా మీరు ఆల్మోస్ట్ ఒక 8-9 ఇయర్స్ నుంచి ద ఓన్లీ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్ ఆర్ ఇన్ ఇండియా. నేనైతే గర్వంగా చెప్తాను ఏంటంటే సన్షైన్ కిమ్స్ ఈజ్ ద ఓన్లీ హాస్పిటల్ విచ్ గివ్ హెల్త్ చెకప్ బెనిఫిట్ టు ఆల్ ద ఇండస్ట్రీ ఐటీ ప్రొఫెషనల్స్. ఇది కంటిన్యూటీగా లాస్ట్ 6-7 ఇయర్స్గా జరుగుతుంది. అండ్ దాని కమర్షియల్ వర్త్ చాలా ఎక్కువే ఉంటుంది మీరు స్పెండ్ చేసే మనీ. బట్ ఇన్ టర్మ్స్ పీపుల్ టాక్ సో మచ్ గుడ్ అబౌట్ యూ సార్. అంటే అది వీళ్ళందరూ ఎఫోర్డబుల్లా కాదన్నది పక్కన పెడితే వాళ్ళ పేరెంట్స్ని తీసుకొచ్చి చూపించి మీ అడ్వైస్ తీసుకొని చాలా ఎన్నో లక్షల కుటుంబాలు కూడా చాలా వరకు బెనిఫిట్ అయినాయి. అండ్ ఇది కంటిన్యూ చేస్తున్నారు కదా. ఇది ఐరనీ ఆఫ్ ఇట్ ఇస్ యూ స్టిల్ కంటిన్యూయింగ్ దట్ ఐటీ మాకు ఉండాలి, వీళ్ళకి మేము చెయ్యాలి అన్నది చాలా గొప్ప విషయం సార్. ఇప్పుడు నేను లాస్ట్ టైం మిమ్మల్ని కలిసినప్పుడు సర్వేజన ఫౌండేషన్ కోసం మీరు నన్ను కాల్ చేసి పిలిచారు. మీ వాయిస్ క్లిప్ వచ్చింది, నాతో పాటు టీం ఆ రోజు వచ్చాం సార్. మీరు ఆడిటోరియంలో చేశారు. అండ్ దానికోసం నాకు తెలుసుకోవాలని, అలాగే ఇండస్ట్రీ కోసం కూడా ఈ సర్వేజన కోసం చెప్పాలన్నది. ఇండస్ట్రీ పక్కన పెడితే నాకు పర్సనల్గా ఇంట్రెస్ట్ ఏంటంటే మీతో 9 ఏళ్ళుగా మీతో కలిసి పనిచేస్తున్నందుకు నేను ఏదైనా చేయగలుగుతానా అన్నది ఒక్క క్వశ్చన్తో నేను మన ఆదర్శ్ గారు కూడా కాల్ చేయడం జరిగింది. సార్ మనం ఏం చేయాలి, ఇంతమంది సిఎస్ఆర్లు ఉన్నారు, ఒక 1000 కంపెనీలు ఉన్నాయి, మనం ఎలా దీన్ని ఒక లైనప్ చేసి సర్వేజనాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి అన్నది క్వశ్చన్ చేసినప్పుడు అలాగే ప్రవీణ్ గారితో కూడా మాట్లాడాను. దీనికోసం మీతో ఒకసారి అసలు సర్వేజన మీరు దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, అలాగే దానికి ఒక విజన్ గ్యారంటీ మీరు ఒక శిల్పిలాగా చెక్కుంటారు. సన్షైన్ ఈజ్ ఆల్సో వాజ్ డన్ సమ్ టైమ్, మీరు ఎప్పుడో చేసింది. అలాగే సర్వేజన కూడా ఆ ముఖ్య ఉద్దేశం ఏంటి, దాని ద్వారా మనం ఎలా చేద్దాం అనుకుంటున్నారు సార్? సర్వేజన అంటే బేసిక్గా ఏదైనా మనం చేసే పనులు మన ప్రొఫెషన్లోంచి కొన్ని ఆలోచనలు వస్తాయి. అవును సార్. డాక్టర్ లైఫ్ నా ఉద్దేశంలో 4 decades 40 ఏళ్ళు ఉంటుంది ఏ డాక్టర్ లైఫ్ అయినా, పీక్ లైఫ్. దాంట్లో ఫస్ట్ డికేడ్ లెర్నింగ్, సెకండ్ డికేడ్ ఈజ్ ఎర్నింగ్, థర్డ్ డికేడ్ ఈజ్ టీచింగ్, ఫోర్త్ డికేడ్ ఈజ్ గివింగ్. సో ఇది నా ఉద్దేశంలో ఎనీ డాక్టర్ షుడ్ గో త్రూ దిస్ ఫేజ్. టీచింగ్ చేయకుండా నాకు నేనే నేర్చుకుని పోవటం అన్నది క్రిమినల్. అట్లానే సొసైటీ ఎంతో ఇచ్చింది మాకు. ఒక డాక్టర్కి ఇండియాలో పెట్టిన ఖర్చు ఎంతో మేము పే చేసేది చాలా తక్కువ. ఇప్పుడు అమెరికాలో, యూరోప్లో నువ్వు కొన్ని లక్షల డాలర్లు పెట్టాలి డాక్టర్ అవ్వాలంటే. అమ్ముకొని అప్పులు చేసి బ్యాంకులో, అమెరికాలో ఒక డాక్టర్ బయటకు వచ్చేసరికి కొన్ని $1,000 అప్పులు ఉంటాయి ప్రతివాడికి. ఇండియాలో వాళ్ళు ఖర్చు పెట్టే దాంట్లో 1,000th మన దగ్గర తీసుకుంటారు. మేము చదువుకున్న రోజుల్లో మా ట్యూషన్ ఫీజు $150. మెడికల్ కాలేజీ ట్యూషన్ ఫీజు పర్ యానం $150. కెన్ యూ బిలీవ్ ఇట్? ఇమాజిన్ చేయలేను. ఒక డాక్టర్ని తయారు చేయాలంటే ఈ రోజుల్లో కనీసం 15 to 20 lakhs ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు అవుతుంది. అవునండి. బట్ గవర్నమెంట్ ఈజ్ గివింగ్ సచ్ ఏ బెనిఫిట్. సో కాబట్టి ఇండియన్ గవర్నమెంట్లో, ఇండియన్ కాంటెక్స్ట్లో పనిచేసే ప్రతి డాక్టర్కి సొసైటీకి వెనక్కి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అవునండి. రకరకాలుగా ఇవ్వచ్చు. దాంట్లో నాకేంటంటే నేను చేసే పనిలోంచి ఒక 3 భావాలు బయటకు వచ్చినాయి. ఆ భావాలనండి, అనుభవాలు అనండి. ఒకటి, ఫస్ట్ రోజు మేము యాక్సిడెంట్ కేసులు చూస్తుంటాం, అంతే కదా. ఫస్ట్ వచ్చేది మా దగ్గర ఆర్థోపెడిక్స్. కొన్ని భయంకరమైన యాక్సిడెంట్లు, రోడ్డు మీద చిన్న ఏ తప్పు లేకుండా చిన్న పాట్ హోల్ మీద పడి మొత్తం బాడీ అంతా కట్ అయిపోయి వచ్చిన అమ్మాయి దగ్గర నుంచి, రోడ్డు బస్సు అంతా కాలిపోయి 30 మంది మాస్ క్యాజువాలిటీస్ వచ్చే దగ్గర నుంచి, అట్లా మాకు ప్రతి నెల రకరకాల వస్తారు. వాటిల్లోంచి చూస్తే
సగం పైన ఆ యాక్సిడెంట్లు మ్యాన్ మేడ్, తాగి డ్రైవ్ చేయటం, లేకపోతే స్పీడ్ డ్రైవ్ చేయటం, రాంగ్ డ్రైవ్ చేయటం, హెల్మెట్ లేకపోవటం, సీట్ బెల్ట్ లేకపోవటం, ఇట్లా సప్త పాపాలు అంటాను నేను. సో అది ప్రివెంటబుల్. సో దాంతో నాకు వై కాంట్ ఐ డూ సంథింగ్ ఇన్ దిస్ స్పేస్ అని ఒక ఐడియా వచ్చింది. దాని నుంచి పుట్టిందే ఇప్పుడు ఈ హైదరాబాదు, సేఫరాబాదు, ఫస్ట్ వర్టికల్ ఆఫ్ ది సర్వేజన సేఫ్టీ, రోడ్ సేఫ్టీ గురించి. ఇకపోతే రెండోది మోకాళ్ళు. నేను పొద్దున్నేస్తే సాయంత్రం దాకా మోకాళ్ళ ఆపరేషన్ చేస్తాను. నేను సంవత్సరానికి 4,000 నుంచి 5,000 మందికి చేస్తాను. నేను చేసిన ప్రతి పేషెంట్కి వెనకాల 10 మంది పేషెంట్లు హూ కాంట్ ఎఫర్డ్. అర్థం కదా, నేను 4,000 మంది చేయగలిగానంటే వెనకాల 40,000 మంది చేయించుకోలేని పేషెంట్లు ఉన్నారు. వాళ్ళకి నేను ఏమైనా చేయగలనా అని మళ్ళీ దాంట్లోంచి ఒక అనుభవం, ఒక ఆర్తి బయటకు వచ్చినాయి. సో దానికోసం ఇప్పుడు 1 ఫర్ మదర్ 1 ఫర్ అదర్ అని, మీ అమ్మకు ఒక మోకాలు చేస్తే ఇంకొక అమ్మకి మోకాలు నువ్వు డొనేట్ చేస్తే నేను ఫ్రీగా చేసి పెడతాను. దానికే తెలుగులో కని పెంచిన అమ్మకు మోకాలు, కని పెంచని అమ్మకు ఒక మోకాలు అని పెట్టాం. అది రెండో వర్టికల్. ఇక మూడోది, నేను సంవత్సరానికి నా దగ్గర ట్రైనింగ్ చేయడానికి చాలామంది వస్తారు ఆల్ ఓవర్ ఇండియా నుంచి. సో వాళ్ళందరికీ నేను ట్రైనింగ్ నేర్పిస్తాను చేతైనంత వరకు. అట్లానే ఇంకా అవుట్ రీచ్ అయ్యి విలేజెస్, టౌన్స్లో ఉన్న డాక్టర్లు కూడా ఈ ఆర్థోపెడిక్స్, మోకాళ్ళ ఆపరేషన్ మార్చడంలో ఆ విద్య నేర్పిస్తే బాగుండు, సో దట్ దే కెన్ హెల్ప్ సో మెనీ పీపుల్ అని మూడో అనుభవం. సో ఈ మూడు నా ప్రొఫెషన్లోంచి వచ్చిన ఆఫ్ షూట్స్ అన్నీ కలిపి సర్వేజన పెట్టాం. సర్వేజన పెట్టడంలో కూడా మా అమ్మా నాన్న పేర్లు, మా అత్త మామ పేర్లు, అంటే మా ఆవిడ, మా విన్నాస్ పేర్లు, అవన్నీ కలిపి సర్వేజన. అంటే సా అంటే సత్యనారాయణ రెడ్డి, ఆర్ అంటే రాజలక్ష్మి మా అమ్మ, విఈ అంటే వెంకట్రామరెడ్డి మా మామగారు, జే అంటే జయప్రద మా అత్తగారు. సర్వే జన అని బాగా వచ్చింది అది కూడా. సో వెన్ యూ వాంట్ ఏ గుడ్ థింగ్, అన్ని థింగ్స్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్. అంతే, సర్వే జన సుఖినో భవంతు. సో ఆ టైప్లో వచ్చింది. సో అది స్టార్ట్ అయ్యి 3 ఏళ్ళు అయింది. బట్ లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి బాగా ఇంపీటస్ వచ్చి మొమెంటం వచ్చింది. దానికి పబ్లిక్గా నేను చెప్పేది, మా ప్రవీణ్ ఉన్నాడు ఇక్కడే, ప్రవీణ్ వచ్చి సిఓ కింద రావటం, అట్లానే జనార్దన్ రెడ్డి గారు వచ్చి సిఓ కావటం, తర్వాత మాకు ఇక్కడ సిద్ధార్థ ఉన్నాడు, అనిల్ ఉన్నారు, వీళ్ళందరూ పిహెచ్డి అండ్ రోడ్ ఇంజనీరింగ్లో, వీళ్ళందరూ వచ్చి యాడ్ అవటం. సో ఏకే ఖాన్ గారు రిటైర్డ్ ఐపీఎస్, ఆయన బోర్డు మెంబరు. సో వీళ్ళందరూ లైక్ మైండెడ్ పీపుల్ వచ్చి కలవటం వల్ల దీనికి ఆ ప్రోగ్రామ్ మొమెంటం వచ్చింది. బట్ అఫ్ కోర్స్ ఇంకా లాంగ్ వే టు గో. బట్ డెఫినెట్గా మేము మొదట్లో తడబడుతూ పాకుతున్న వయసు నుంచి ఇప్పుడు మెల్లగా అడుగులు మొదలెట్టాం. ఈ అడుగుల నుంచి పరిగెత్తి ఇంకా ఎన్నో శిఖరాలకు చేరుకోవాలి. సో అన్ని మీలాంటి వాళ్ళతో సహాయంతో చేస్తాం. థ్యాంక్స్ గురువారెడ్డి గారు. అంటే సర్వేజన వెనకాల అసలైన రియాలిటీ ఆఫ్ ఇంతమంది పెద్దల యొక్క విషెస్, ఇన్ని పేర్లు ఉన్నాయని అయితే చాలామందికి తెలియకపోవచ్చు. మేబీ మీరు చెప్పిన ద్వారా నాకు కూడా అర్థం అయింది. మేము మొన్న మాది బోర్డ్ మీటింగ్ అయిందండి, మా ఐటీ బోర్డ్ మీటింగ్ అయినప్పుడు కూడా నేను సర్వేజన కోసం మాట్లాడడం జరిగింది. మేము 10 ఏళ్ళుగా ఎన్నో సర్వీస్ గవర్నమెంట్కే చేసామండి మేము మొత్తం. అంటే ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు 3-4 ట్రక్స్ పంపించడము, ఇలాంటి సిఎస్ఆర్ మీనింగ్ఫుల్గా చేస్తున్నాము. ఇది నేనేమన్నా సర్వేజన మన లోకల్లో మన గురువారెడ్డి గారి చేతే స్టార్ట్ చేయకపోయిన ఒక సంస్థలా మొదలుపెట్టారు. మనం ఏం చేయగలుగుతాం అని అడిగితే ఆల్మోస్ట్ ఒక 40 కంపెనీస్ వరకు ముందుకు వచ్చి, సత్య మీరు గైడెన్స్ ఇవ్వండి, కనెక్ట్ చేయండి, మనం ఏం చేయగలమో మనం తప్పకుండా. అంటే మాకు కొన్ని సిఎస్ఆర్స్ ఉంటాయి, ఏంటంటే ఒక ట్రెడిషనల్ సిఎస్ఆర్గా చేస్తున్నాం కానీ కొత్తగా ఏం చేయట్లా. ప్లాంటేషన్ చేస్తున్నాము, ఆర్గనైజేషన్ చేస్తున్నాము, కానీ బియాండ్ డిఫరెంట్ కొత్తగా ఆ ఫండ్ని మీకు తెలిసినట్టు యూజ్ చేయాలండి. మేము అప్పుడు వీ హ్యావ్ టు యూజ్ దట్ సిఎస్ఆర్ ఫండ్స్. ఇలా చాలా ఒక 30-40 కంపెనీస్ అయితే ముందుకు రావడం జరిగింది. నేను ఒక లిస్ట్ తయారు కూడా చేశానండి. నేను సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్లో ప్రవీణ్ గారితో నేను ఇంకొక 2-3 మీటింగ్స్లో కూర్చొని ఈ ఇంట్రెస్టెడ్ ఒక టాప్ 10 కంపెనీస్ ఇంట్రెస్టెడ్ ఒక ఫస్ట్ మీటింగ్ మేము ఫిబ్రవరిలో నేను చేద్దాం అనుకుంటున్నాను. అంటే మా ముఖ్య ఉద్దేశం కూడా మీరు చేపట్టిన ఈ యజ్ఞం మేము కూడా దీంట్లో పార్ట్ అయ్యి ఏం చేయగలమో అన్నది వి వాంట్ టు క్లియర్లీ డూ ఇట్. సత్య అండి, నువ్వు రేపు ఒకసారి నీ ఫ్రెండ్స్ అందరితో పలకరించు. అవునండి, నువ్వు ఒక 50 మంది ఫ్రెండ్స్తో నువ్వు మాట్లాడితే ఆల్మోస్ట్ ప్రతి ఫ్రెండ్ ఇంట్లో కానీ, పక్కింట్లో కానీ, స్నేహితుల్లో కానీ, క్లోజ్ రిలేటివ్స్లో కానీ యాక్సిడెంట్తో దెబ్బతిని ఐదర్ లైఫ్ ఆర్ లింబ్ పోయిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు. అవునండి, అంత కామన్ యాక్సిడెంట్స్. అర్థం కదా. అవునండి. నెంబర్ 2 స్టాటిస్టిక్స్ చూస్తే
అసలు కళ్ళు చెదిరిపోతాయి. అండి. నీకు క్యాన్సరు, హార్ట్ అటాక్స్, హెచ్ఐవీలు ఇవన్నీ కలిపిన 4 రెట్లు ఎక్కువ రోడ్ యాక్సిడెంట్స్. అది ఎవరికి ఇది పెద్దగా చాలా మంది తెలియదు. తెలియదండి. తర్వాత రోడ్ యాక్సిడెంట్లు ఎవరు పోతున్నారు? మోస్ట్ ప్రొడక్టివ్ పీపుల్. అవునండి. 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉద్యోగం చేసుకొని లైఫ్కి జీవితాన్ని దేశానికి కంట్రిబ్యూట్ చేసేవాడు చచ్చిపోతున్నాడు. అవునండి. అండ్ 60% ఆర్ ప్రివెంటబుల్. అబ్సల్యూట్లీ. ఇవన్నీ కూడా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ తీసుకుంటే అసలు దీన్ని నెంబర్ 1 ప్రయారిటీ కింద పెట్టాలి ఏ విజన్ డాక్యుమెంట్లో అయినా. అవునండి. మేము రేపు చీఫ్ మినిస్టర్ గారిని కూడా కలవబోతున్నాం. ఎక్సలెంట్. కలిసి ఆయనతో కూడా 2047 విజన్ డాక్యుమెంట్లు ఇది యాడ్ చేయాలి మీరు. అవునండి. ఇప్పుడు గ్రీనరీ తయారు చేయటం, పొల్యూషన్ తగ్గించడం, డిజిటల్ అరెస్టులు తగ్గించడం, గుట్కాలు మానేయటం, ఇవన్నీ కూడా మంచివే. మంచి. బట్ ఇవన్నీ ఒక ఎత్తు, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఒక ఎత్తు. అబ్సల్యూట్లీ. ఆ ఎంఫసిస్, ఆ డెప్త్, ఆ గ్రావిటీ ఇంకా అర్థం కావట్లేదు. అవునండి. గవర్నమెంట్కి అర్థం కావట్లేదు, పబ్లిక్కి అర్థం కావట్లేదు. అది చేయాలనే మా తపన. దానికోసం ఇప్పుడు మేము అడ్వొకేసీ గ్రూప్ అని ఎవ్రీ వీక్ పేపర్లో ఆర్టికల్స్ రాస్తున్నాం. ఓకే. ఎవ్రీ టైమ్ వీఆర్ ట్రైంగ్ టు పుట్ దట్ ప్రెషర్ ఆన్ దిస్ థింగ్. ఎట్ సమ్ స్టేజ్ ఒక 10 ఏళ్లకి మా గ్రూపు ఒక పవర్ఫుల్ అడ్వొకేసీ గ్రూప్ కింద మారాలని మా కోరిక. వండర్ఫుల్ అండి. గ్రేట్ థాట్. ఈ సోకాల్డ్ ఐటీలో కూడా మేము ఈ కొన్ని ఇనిషియేటివ్స్ చేస్తామండి. అంటే ప్రతి ఎంప్లాయీ జాయిన్ అయిన వెంటనే ఇండక్షన్ చేస్తాం గురువారెడ్డి గారు, లైక్ ఎవ్రీ కార్పొరేట్ డస్. చేసినప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఫైర్ ఎగ్జిట్ ఇది అది, నెక్స్ట్ నువ్వు ఇలా పని చేయాలి, వర్కింగ్ అవర్స్ అనేది. మీరు చెప్పిన అడ్వకేసీలో ఒక స్లైడ్ అన్ని కంపెనీస్లో ఒక స్లైడ్ ఆన్ దిస్ యాక్సిడెంట్స్ అన్నది పెడితే బాగుంటుంది అన్నది నా ఒపీనియన్. ఇప్పుడు సోకాల్డ్ మనకి మేజర్ ఇన్ఫోసిస్, టీసీఎస్ అలా పెద్ద పెద్ద కంపెనీలు ఇది లార్జ్ స్కేల్ మన దగ్గర ఉన్నాయి, సిటిఎస్ కానీ, వాళ్ళని మనం అడ్వకేట్ చేసి ఐ థింక్ దట్ దే ఆర్ ద ఫస్ట్ వన్ టు బ్రింగ్ ఇన్ టు ద సిస్టమ్. నేను ఏమనుకుంటున్నానంటే వాళ్ళు సైజబుల్గా టీసీఎస్ చేసుకుంటే 15,000 to 20,000 పీపుల్ ఇక్కడే ఉన్నారు మనకి. వీళ్ళందరినీ కూడా మీరు చెప్పిన డైరెక్షన్లో ఇక 1 స్లైడర్ లాగా ఏదైనా చేసి మనం అడ్వకేసీ స్టార్ట్ చేద్దాం సార్. ఐటీ నా దగ్గర చాలా వర్క్ చేయొచ్చు మనం సత్య. అవునండి. ఎందుకంటే మీరు ఐడియల్ పీపుల్. అవునండి. మీరు ఎడ్యుకేటెడ్, అప్పర్ మిడిల్ క్లాస్ సెగ్మెంటు. అవునండి. మీరు కార్స్, బైక్లు మీరు డ్రైవ్ చేస్తారు, మీ చుట్టుపక్కల వాళ్ళు డ్రైవ్ చేస్తారు, మీకు ఇన్ఫ్లుయెన్స్ చేయగల కెపాసిటీ ఉంది. మీరు బయటకు వచ్చి నలుగురికి పెనిట్రేట్ అయ్యేట్టు మీరు స్లోగన్ చెప్పగలరు. తప్పకుండా అండి. అది సో అన్ని రకాల మీరు ఉపయోగపడతారు. మాకు నెంబర్ 1 టార్గెట్ గ్రూప్ మీరే. తప్పకుండా హెల్ప్ చేయడానికి. అవును. అంటే నా స్పెసిఫిక్గా ఈ టీఎఫ్ఎంసీ ద్వారా కానీ అదర్ ఐటీ కంపెనీస్ ద్వారా కానీ మీరు ఒక 3 things మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మాతో చెప్తే డెఫినెట్గా దాన్ని మేము ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాం గురువారెడ్డి గారు. తప్పకుండా. వాట్ ఆర్ ద 3 top things సర్వేజనకు మేము ఏం చేయగలుగుతాం అన్నది మీరు కొంచెం నాకు జస్ట్ సమ్మరీ ఇచ్చినా కూడా ఒక డైరెక్షన్ నాకు మీరు ఇవ్వగలిగితే తప్పకుండా విల్ స్టార్ట్ ఇట్. ఈ రోజే మీ షో తర్వాత ద ఫస్ట్ కాల్. వండర్ఫుల్ సత్య. నువ్వు నాకు మన 10 ఏళ్ల పరిచయంలో వీ నో ఈచ్ అదర్. అవునండి. నేను ఐఎమ్ గివింగ్ యూ ఎవ్రీ వెన్స్డే. ప్రవీణ్ మేము వస్తాం. నేను, మా CEO జనార్దన్ రెడ్డి గారు, మా వైస్ చైర్మన్ రాము అని ఆరెంజ్ ఆటో చైర్మన్, అండ్ మేమందరం ప్రతి బుధవారం 2-3 కంపెనీలకు వచ్చి పర్సనల్గా ఒక 15 నిమిషాలు స్లైడ్స్ వేసి మేము విల్ మేక్ ద పిచ్. వీ వాంటెడ్ టు డూ దట్. నేను తప్పకుండా మాకు ఆ టచ్ కనెక్షన్ ఇచ్చే చాలు. అవును, అది నా ప్రివిలేజ్ అండి. మీరు అడగాల్సిన అవసరం లేదు. సత్య నువ్వు ఈ కంపెనీ, నేను నాకున్న కంపెనీస్ నేను ఒక స్కెడ్యూల్ చేస్తానండి. మీ స్కెడ్యూల్, మీ టైమింగ్ చూసుకొని ఆ ప్రెజెంటేషన్ వీక్ కలుద్దాం ఒక ఆడిటోరియంలో. ఒక ఈవెంట్, మీరు చెప్పిన ఈవెంట్ కూడా తప్పకుండా నేను షూర్ ఐ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దిస్. డన్. ఐఎమ్ షూర్ దట్ ఆ కంపెనీ ఎంప్లాయీసా లేకపోతే టోటల్ ఐటీలో వచ్చి కూర్చొని చేస్తారా అన్నది నేను తప్పకుండా. రెండు మీటింగ్స్ పెట్టు సచ్చా. అవునండి. ఒకటేమో ఐటీ ఎంప్లాయీస్ అందరితోటి ఒక మెగా ఆడిటోరియంలో పెడదాం. అవునండి. అది కంప్లీట్ అవేర్నెస్ కోసం, కంప్లీట్ వాళ్ళ రెగ్యులర్ వే ఆఫ్ లివింగ్ మార్చడానికి. అవునండి. అది నేను యాజ్ ఏ మై కమిట్మెంట్ టు ద సొసైటీ, అది వేరు. అవును. రెండోది టాప్ ఇన్ఫ్లుయెన్స్ మేకర్స్, టాప్ డెసిషన్ మేకర్స్. అవునండి. ఒక 50 మెంబర్స్ని నువ్వు కానీ కొలైడ్ చేస్తే నేను ఐ విల్ హోస్ట్ ఏ డిన్నర్ at my home. Okay. And call them 50 people and then pitch that one. That will be very, very one-to-one interaction. They can ask so many questions and they can get so much of knowledge. They can get so much of clarity. Let us arrange that. Tappakunda, you can take my word. Yeah. Now first please thing of what I am promising you is I will bring this set of decision makers to you, Andy. Done. And then we'll start doing that impact onto the society. Chadam.
తప్పకుండా చేద్దాం. మీరు నించుంటే మీ వెనకాల మీ అందరం తప్పకుండా ఉన్నాము సత్య. అన్నది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇది ఒక్కడి వల్ల అయ్యే పని కాదు, కాదండి. అవునండి. ఇది ఒక పెద్ద యజ్ఞం. అందులో రోడ్ యాక్సిడెంట్, బిహేవియరల్ సైన్స్, ఎంతమందితో ఎన్ని రకాల నీడ్స్, ఈ మనీ, టైం, కమిట్మెంట్, వాలంటీర్స్ అన్నీ కావాలి. అవునండి. సో అది చిన్న విషయం కాదు. అవును. సో చేద్దాం. తప్పకుండా సార్. ఐ థింక్ దట్స్ వన్ పాయింట్ నేను సర్వేజన కోసం స్ట్రెస్ చేసి అడగడం కోసం కూడా ఈ పాయింట్ మీ ఈరోజు రావడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే సర్వేజన ఈజ్ సంథింగ్ వెరీ స్పెషల్. నాకు అర్థమైనంత వరకు ఇది ఒక డిఫరెంట్ లెవెల్లో తీసుకెళ్తుంది. ఇది అవును, దానికి టీఎఫ్ఎంసీ ఏం చేయగలుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు విత్ హార్ట్ ఎక్కేయమండి. డెఫినెట్లీ దట్స్ వండర్ఫుల్. చేద్దాం. అండ్ వన్ పాయింట్ నేను మిమ్మల్ని అడగదలుచుకుంది ఏంటంటే ఈ ఐటీ కార్పొరేట్స్ ఉన్నాయి గురువారెడ్డి గారు, ఆల్మోస్ట్ ఒక 14 lakhs ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళందరూ ఇన్సూరెన్స్లో ఉంటారు మ్యాక్సిమం. అండ్ రీసెంట్గా చాలామంది ఏమంటారంటే ఈ హాస్పిటల్కి నేను ఎందుకు వెళ్ళాలి, వెళ్తే ఓకేయా లేకపోతే నేను మళ్ళీ సెకండ్ ఒపీనియన్ వేరే వెళ్ళాలా, ఇవి టిపికల్ కార్పొరేట్లో వచ్చే క్వశ్చన్స్ అండి. అంటే నేను ఓపెన్గా నేను ఈ కొన్ని క్వశ్చన్లు మిమ్మల్ని అడగాలి కనుక అడుగుతున్నానండి. అసలు ఒక హాస్పిటల్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, డాక్టర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, జంగల్ జంగల్. సో నేను ఆ పాత్రలో కరెక్ట్గా వెళ్తున్నానా లేదా, ఆ కాల్స్ వస్తాయి నేను వెళ్ళొచ్చా అక్కడికి. యూ వోంట్ బిలీవ్ సచ్చా, నేను ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత కనీసం 50 members సెకండ్ ఒపీనియన్ కోసం ఫోన్ చేస్తారండి. నేను వాళ్ళకి చెప్పాను, వాళ్ళు చెప్పింది కరెక్టే వెళ్ళండి, వీళ్ళు చెప్పింది అనవసరం వెళ్ళొద్దు అని చెప్పాను. అవునండి. సో మీకు కావాలంటే నేను సెకండ్ ఒపీనియన్ ప్లాట్ఫామ్ అని ఒకటి తయారు చేస్తాను నేను ఎక్స్క్లూజివ్గా. గ్రేట్. మా హాస్పిటల్ నుంచి ఇండివిజువల్ డాక్టర్స్ని పెట్టి సెకండ్ ఒపీనియన్ ప్లాట్ఫామ్ అని పేరు పెడతాం దానికి. మీరు దానికి మాకు లెటర్ రాసినా సరే, ఈమెయిల్ చేసినా సరే, మా సోన్స్ అంటే దాన్ని మేము చూసి వీ కెన్ గివ్ అన్ అన్బయాస్డ్ వర్షన్ చేయొచ్చు. తప్పకుండా వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. అవునండి, యూఆర్ ఆల్వేస్ హెల్పింగ్ అస్ అండి. అవును, ఈరోజు మీతో పాటు నేను కూర్చొని కొన్ని క్వశ్చన్స్ అన్ఆన్సర్డ్ క్వశ్చన్ ఈ ఐటీ అంతా వీఆర్ వాయిసింగ్ అవుట్, ఈ ఐటీ ఎంప్లాయీస్ వింటారనే ఉద్దేశంతో ఒక 4-5 క్వశ్చన్లు మిమ్మల్ని అడగడం కోసమే ఇది ఒక ఆపర్చునిటీ తీసుకున్నాను. ఎకనామిక్స్ కోసం కూడా మీరు చాలా, ఐ మీన్ యూఆర్ బేసికలీ డాక్టర్. ఈ ఎకనామిక్స్ కూడా ఆఫీస్లో మీరు ఇందాక చెప్పినట్టు సిట్టింగ్ పోస్చర్స్ వి యాక్చువల్లీ టెండ్ టు మిస్ దట్. అంటే ఎంత చెప్పినా కూడా వర్క్ ఆ స్ట్రెస్లో పడి మేము మిస్ అవుతూ ఉంటాం. అండ్ దానికి ఏదైనా ఒక మంచి ఆలోచనలకి, అంటే ఒక 2 hours వర్క్ చేసి నించొని ఏదైనా ఎక్సర్సైజ్ చెప్తా నేను. ఈ స్టాండప్ జోన్స్ కూడా పెడుతున్నాం మేము ఈ మధ్యన కొత్తగా మా ఆఫీసెస్లో, మీకు తెలిసే ఉంటుంది స్టాండప్ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా ఏం చేస్తామంటే 10 tablesకి ఒక స్టాండప్ టేబుల్ లేకపోతే 3 standard tables పెడతాం గురువారెడ్డి గారు. అలాంటి కొత్త ఇనిషియేటివ్స్ చేస్తాం. ఇంకా కొత్త ఇనిషియేటివ్స్ మీరు ఏదైనా చెప్పదలుచుకున్నారా మా ఆఫీస్ స్పేసెస్లో, ఇలా చేస్తే హెల్దీ వర్కింగ్ స్టైల్ లాగా ఏమైనా మంచి పాయింట్? డెఫినెట్గా ముందు ప్రతి చైర్కి ఒక పిల్లో ఉండాలి వెనకాల. దట్స్ ఇంపార్టెంట్. స్కాటర్ పిల్లో వెనకాల ఒక పిల్లో ఉండాలి, సింపుల్ పిల్లో. అది నేనైతే చాలామంది ఎంప్లాయీస్ మీరు కొనుక్కొని వెళ్ళండి అని చెప్తున్నాను. మీరే ప్రొవైడ్ చేసినా చాలు. ప్రతి చైర్కి ఒక పిల్లో ఉండాలి వెనకాల, అంటే ఆ కరువు మెయింటైన్ అవ్వడానికి, లంబార్ లార్డోసిస్ లాగా. అట్లా నేను నా దగ్గర కనీసం ఒక 50 slides ఉన్నాయి విత్ హ్యూమర్. గ్రేట్. నేను ఐ గివ్ ఏ 1 hour లెక్చర్ తప్పకుండా కంప్యూటర్ ఎకనామిక్స్. ఎంతమందిని తీసుకొస్తే నేను ఏదో సినిమాలో బ్రహ్మానందం అన్నట్టు నన్ను వాడుకోండి, నన్ను దీన్ని వాడుకోండి మీరు. ఓకే, ఐఎమ్ రెడీ టు కమ్. తప్పకుండా సార్. అది ఇవి చాలామంది వచ్చినప్పుడు మన సమ్మిట్లో కూడా మన డాక్టర్ ఆదర్శ్ గారిని కూడా చాలా పర్సన్ ఆదర్శ్ కూడా చాలాసార్లు అడ్రస్ చేశారండి. అవును. ఇది ఇండస్ట్రీ జనరిక్ ప్రాబ్లమ్స్. ఇంకోటి మీ అంటే అడగాలని కాదు కానీ పర్సనల్ లైఫ్ కోసం కూడా చాలామంది ఇంట్రెస్ట్ ఉంటుంది. మీరు మాట్లాడినప్పుడు మీరు బాపట్ల నుంచి మోర్ ఆఫ్, నాకు తెలిసినంత వరకు నేను చూసిన కొన్ని ఇంటర్వ్యూస్ వరకు మీ మోస్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ మీ కెరియర్ అంతా అక్కడే, బాపట్ల మొత్తం అక్కడే చేశారు మీరు. అంటే మీ మెడికల్ కాలేజ్కి వచ్చేదాకా బాపట్లే. నేను 6 months ఓల్డ్ అప్పుడు మా ఫాదరు మదరు బాపట్ల వెళ్ళారు. అవునండి. మా ఫాదర్ అక్కడ అగ్రికల్చర్ కాలేజీలో లెక్చరర్. అక్కడ నా 1వ తరగతి నుంచి బీఎస్సీ అగ్రికల్చర్ ఫైనల్ ఇయర్ దాకా అక్కడే ఉన్నారు మీరు. ఆ తర్వాత మెడిసిన్కి గుంటూరు వచ్చాను నేను. గుంటూరు, దాని తర్వాత అమెరికా, అబ్రాడ్ వెళ్ళి దాని తర్వాత ఇక్కడికి 10 years తర్వాత హైదరాబాద్లో మీరు హైదరాబాద్ వచ్చి 25 ఏళ్ళు, 25 years అయిపోయింది. 25 years ఎగ్జాక్ట్లీ. బీన్ బిల్డ్ సో మచ్. గాడ్ ఈజ్ కైండ్ అండ్ సో రైట్ టైం రైట్ ఆపర్చునిటీస్ వచ్చినాయి. బట్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐ మేనేజ్ టు పుట్ సమ్ డిఫరెన్స్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్. అంటే గొప్పగా చెప్పడం కాదు గురువారెడ్డి గారు, నేను ఐ గో టు లాట్ ఆఫ్ హాస్పిటల్స్ వెన్ దే ఇన్వైట్ మీ. ఈ ప్యానల్ డిస్కషన్ పిలుస్తారు హైదరాబాద్లో మన ఐటీ వాళ్ళని.
అదర్ హాస్పిటల్స్ వెళ్ళినప్పుడు మేము ఆ ప్యానల్ డిస్కషన్స్ ఇచ్చినప్పుడు చాలామంది మీలాంటి డాక్టర్లను కలుస్తాం, ఎండీలను కలుస్తాం, కానీ మీరు ఇచ్చే ఆ వామ్త్ అంటే ఇది నాది, ఇది బిలాంగ్స్ టు మీ అండ్ అంటే ఆ ఫ్లెక్సిబిలిటీ కానీ, ఆ లిబర్టీ కానీ, కన్సర్న్నెస్ కానీ నేను చూడలేదు. అది దట్ ఓపెన్గా ఈస్ మై నేచర్ అండి. అది నేను చాలా మందిని కలిసినా కూడా దట్ ఈస్ వన్ గాడ్ గివెన్ Absolutely. ఆ స్కిల్ ఆ దేవుడు కొంతమంది డాక్టర్స్, కొంతమంది కాదు, ఎక్కువ మంది డాక్టర్స్కి పేషెంట్స్కి మధ్య ఒక ఇన్విజిబుల్ స్క్రీన్ పెట్టుకుంటారు. ఉంటుంది. అవును, అది ఐ డోంట్ నో వై, బట్ నెవర్ హ్యాడ్ దిస్. ఐ నెవర్ హ్యాడ్ దట్ వన్. మీరు ఆ ఫ్రీ ఫ్లో ఉంటుంది. నేను మా ఫాదర్ తోటే మాట్లాడుతున్నాను, కాసేపు బ్రదర్తో మాట్లాడుతున్నాము. ఈ హ్యాట్లు చేంజ్ చేస్తే మా అమ్మమ్మని కూడా తీసుకొచ్చాను. నౌ షీ ఈజ్ నాట్ దేర్. ఆవిడని తీసుకొచ్చినప్పుడు కూడా అప్పుడు షీజ్ 80. మీరు ఒకటే మాట అన్నారు, ప్రాణం నాది భరోసా. నాకు ఈ డైలాగ్ గుర్తుంది, నాది భరోసా, మీరు నీ ఆపరేషన్ చేయించుకోండి అని. అంటే దేర్ ఆర్ మెనీ ఆఫ్ ద స్టేట్మెంట్స్. మీరు ఆ ధైర్యాన్ని కాసేపు ఆ డాక్టర్ క్యాప్ నుంచి బయటకు వచ్చి పెద్ద ఆవిడైతే సన్ కింద ఫ్యామిలీ మెంబర్ కింద ఉండాలి. అది లాట్ ఆఫ్ పీపుల్ గివ్ దట్ ఫీడ్బ్యాక్ గురువారెడ్డి. అది బ్లెస్సింగ్ లాంటిది మాకు. గురువారెడ్డి గారు, ఐ థింక్ నేను గర్వంగా చెప్పాలి ఏంటంటే యాజ్ ఫాదర్ యాజ్ సన్ అన్నట్టు మాకు డాక్టర్ ఆదర్శ్ గారు మాకు ఒక మంచి వరంలాగా ఇచ్చారు. ఎందుకంటే యాజ్ ఎ వెరీ బిజీ డాక్టర్ మీరు అన్ని వేళలా ఐటీ వాళ్ళకి అందరికీ దొరకకపోవచ్చు. మాకు మీరు ఆదర్శ్ గారిని పరిచయం చేసిన తర్వాత ఆయనతో నేను రెగ్యులర్ ఇంటరాక్షన్స్ కానీ, సపోర్ట్ కానీ, అంటే సమ్ టైమ్స్ యు ఆర్ నాట్ మిస్సింగ్ గురువారెడ్డి గారు. ఎందుకంటే ఐ నో ఆఫ్ కోర్స్ సన్ విల్ హ్యావ్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ ఇట్. ఆయన మా ఇండస్ట్రీకి హీ స్టార్టెడ్ వర్కింగ్ విత్ లాస్ట్ 4 ఏళ్ళుగా ఆయన్ని మా ఈవెంట్కి ప్రజెంటేషన్స్ కానీ, మాకు ఎప్పుడైనా టఫ్ టైమ్స్ ఉన్నప్పుడు కానీ, నాకు ఒకసారి ఫ్రాక్చర్ అయినప్పుడు ద ఫస్ట్ కాల్ నేను కింద ఇలా పడిన తర్వాత మా ఫోన్ అడిగి డాక్టర్ ఆదర్శ్ గారు కాల్ చేశాను. నేను సత్య వచ్చేసేయండి మన దగ్గరికి అన్నారు. అంటే బేసికల్లీ ద అమౌంట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ కానీ, ఆయన లవ్ అండ్ ఎఫెక్షన్ కానీ, అంటే హౌ ఇట్ ఈస్ ఎవాల్వింగ్ బిట్వీన్ యూ, అంటే కొంచెం యూ వాంట్ టు నో అబౌట్. నేను ఐఎమ్ క్వైట్ హ్యాపీ. ఆదర్శ్ హస్ గాట్ ఏ సేమ్ పీపుల్ స్కిల్స్ లైక్ మీ. నాకంటే ఎక్కువ. ఇప్పుడు నేను ఇప్పుడు వాడికి ఎవరన్నా ఓ పేషెంట్ అప్పు చెప్తే ఇంకా మళ్ళీ ఆ పేషెంట్ నా దగ్గరికి రారు. అండ్ హీ టేక్స్ కేర్ ఆఫ్ దెమ్ సో వెల్. సో హీస్ గాట్ దట్ వార్మ్త్ అండ్ హీస్ గాట్ దట్ కమిట్మెంట్. చిన్న పిల్లల దగ్గర నుంచి ఓల్డ్ పీపుల్ దాకా మా ఇంట్లో బంధువులందరినీ ఎంటర్టైన్ చేస్తాడు. తర్వాత ఆ గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి విచ్ మేక్ హిమ్ ఏ గుడ్ డాక్టర్. ఇప్పుడు మీరు అన్నట్టు, సో దట్స్ ఐఎమ్ బ్లెస్డ్. ఐఎమ్ బ్లెస్డ్ దట్ మై చిల్డ్రన్ ఆల్ హ్యావ్ గాట్ ద సేమ్ వాల్యూస్. మా కొడుకు కానీ, అల్లుడు కానీ, కూతురు కానీ, కోడలు కానీ. సో అది చాలా అదృష్టం నాది. నేను నేర్పింది కాదు, వాళ్ళంతా వాళ్ళు చూసి నేర్చుకుంది. అవునండి. సో అది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు అందుకని ఇప్పుడు నా పేషెంట్ కూడా యూనిట్ 1, యూనిట్ 2 అని 2 యూనిట్స్ చేస్తాను ఎవ్రీ వీక్. యూనిట్ 1 విల్ బి టేకెన్ కేర్ బై ఆదర్శ్, యూనిట్ 2 విల్ బి టేకెన్ కేర్ బై కుషల్ గారు. అసలు ఏ మాత్రం పేషెంట్ దగ్గర నుంచి కంప్లైంట్ రాదు. అసలు నన్ను మర్చిపోతారు. దట్స్ ఎ గుడ్ సైన్. సో ఆదర్శ్ మీకు పరిచయం చేయడం వెనకాల కారణం కూడా అదే. అండ్ ఐఎమ్ గ్లాడ్. ఆదర్శ్ కూడా చెప్తా ఉంటాడు వచ్చి. సో ఈ రోజుకి కనీసం ఇంటికి వచ్చిన తర్వాత హీ టేక్స్ అట్లీస్ట్ 20 to 30 ఫోన్ కాల్స్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్. వాళ్ళందరికీ హెల్ప్ చేయడం, ఫీడ్బ్యాక్ ఇవ్వడం అన్నీ చేస్తారు. వెంటనే వాయిస్ మెసేజ్ వచ్చేస్తుంది. నేను వాట్సాప్ రాస్తాను, ఆయన వెంటనే వాయిస్ మెసేజ్ వచ్చేసి దిస్ ఈజ్ అ సొల్యూషన్ సత్య అంటారు. కరెక్ట్. సార్, ఇంకొక బిగ్ క్వశ్చన్ విచ్ ఐ వాంట్ టు టచ్ అప్ ఆన్ ఇస్, సో ప్రతి ఐటీ ఎంప్లాయీస్కి ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ ఉన్నారు ఇంట్లో. దిస్ ఈజ్ అ బిగ్గర్ ప్రాబ్లమ్ బికాస్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ 70+ అన్నది. వీళ్ళందరికీ కూడా ఈ కాళ్ళ నొప్పులు అనేది రెగ్యులర్గా స్టార్ట్ అవుతాయి బికాస్ ఆఫ్ ది ఏజ్ ఆర్ ఐ డోంట్ నో వాట్ ఈస్ దట్ కాల్డ్ ఆర్థరైటిస్. సో వీళ్ళందరూ కూడా చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఈ ఇమీడియట్ రీప్లేస్మెంటా ఈ పెయిన్ వస్తే, ఆర్ దే షుడ్ గో టు ఎ డాక్టర్ అండ్ కన్సల్ట్ ఫర్ ఎ మెడికేషన్ ఏమైనా ఉంటుందా, లేకపోతే ఇమీడియట్ అక్కర్లేదు. ఇప్పుడు మోకాళ్ళు అరగడం 4 స్టేజ్లు అండి. మొదటి 2-3 స్టేజ్ల్లో మందులు, ఎక్సర్సైజ్ సరిపోద్ది. 4వ స్టేజ్లోకి వచ్చి దొడ్డికాళ్ళలాగా వచ్చి ఎక్స్రే తీస్తే ఎముక అతుక్కుపోయి రాత్రిపూట నిద్ర కూడా పట్టనంత నొప్పి ఉంటే అప్పుడు ఆపరేషన్ అవసరం వస్తుంది. అంతే. చాలామంది గురువారెడ్డి దగ్గరికి వెళ్తే ఆపరేషన్ అంటారు. నా దగ్గర నేను రోజుకు 100 మందిని చూస్తే 20 మందికో 30 మందికో ఆపరేషన్ పడుతుంది. తర్వాత నాది టెర్షియరీ ప్రాక్టీస్, అంటే మిగతా అన్నీ అయిపోయిన తర్వాత నా దగ్గరికి వస్తారు. కాబట్టి నా దగ్గర
మోకాళ్ళు అరిగి బాగా చివరి స్టేజ్లో వస్తారు. అవునండి. బట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ మోకాళ్ళు మందులు ఎక్సర్సైజులు ఒక పక్క, అవునండి. ఆపరేషన్ ఒక పక్క, ఈ మధ్యలో ఇంకేం లేవు. బట్ ఈ మధ్యలో కొంతమంది దొంగ డాక్టర్లు చేరారు ఈ మధ్య, అవును. పెయిన్ స్పెషలిస్టులు అని చెప్పి, కొంతమంది ఇంజెక్షన్లు పిఆర్పీలు అని చెప్పి, అవునండి. స్టెమ్ సెల్స్, ప్లాస్మా థెరపీ, రీజనరేటివ్ మెడిసిన్ అని చెప్పి దోచుకుంటున్నారు పేషెంట్లని. ఇప్పుడు పెయిన్ స్పెషలిస్టులు చాలా మంచి వాళ్ళు ఉన్నారు, అవునండి. మేము వర్క్ చేసాం. పెయిన్ స్పెషలిస్టులు ఎంటైర్లీ డిఫరెంట్. అవును. వాళ్ళు మాకు క్యాన్సర్ పెయిన్, లంబార్ స్పాండిలోసిస్ పెయిన్స్, అట్లా బోల్డ్ మేము ట్రీట్ చేయలేని నొప్పుల్ని వాళ్ళు ట్రీట్ చేసే ఒక సైన్స్ ఉంది, దానికి ఒక బాడీ ఉంది, దానికి ఒక పెయిన్ స్పెషలిస్టులు ఉన్నారు. బట్ ఈ మధ్య కాలంలో లాస్ట్ 3-4 ఏళ్ళ నుంచి కొంతమంది ఈ దొంగ డాక్టర్లు తయారయ్యారు. వీళ్ళు యాక్చువల్ పెయిన్ స్పెషలిస్టులు కాదు, మోకాళ్ళలో పిఆర్పి ఇంజక్షన్లు నమ్మించి, సోషల్ మీడియాలో నమ్మించి ప్రజల్ని మోసం చేసే డాక్టర్లు వీళ్ళు. సో పిఆర్పి ఇంజక్షన్లకి మోకాళ్ళ ఆర్థరైటిస్ ఏ స్టేజ్లోనూ నిర్ధారితమైన సైంటిఫిక్ వ్యాలిడిటీ ఉన్న ట్రీట్మెంట్ కాదు. అన్ని యూకే నుంచి అమెరికా నుంచి ప్రతి చోట ప్రపంచంలో ఆల్ ఎపెక్స్ బాడీస్, సైంటిఫిక్ బాడీస్ గైడ్ లైన్స్లో ఇట్ ఈస్ నాట్ ఇండికేటెడ్ అట్ ఆల్. అట్లానే వీళ్ళు మా వాళ్ళు కార్ట్లేజ్ పెట్టేస్తాం, ఇట్లా ఇంజక్షన్ కానీ కార్ట్లేజ్ వస్తుంది, ఎంఆర్ స్కాన్లో కార్ట్లేజ్ కనపడుతుంది, డాన్స్ చేయొచ్చు నువ్వు అని ఇట్లా మాయ చేసి పాపం ప్రజలు, అమాయక ప్రజలు వాళ్ళు ఏం చేస్తారు, ప్రతి వాళ్ళకి ఆపరేషన్ అంటే భయమే. ఆపరేషన్ నాకు ఇష్టం ఎవరు చేయించుకోరు. ఆ భయాన్ని, ఆ అభద్రతని ఎక్స్ప్లాయిట్ చేసి డబ్బులు కొట్టేయడం, లక్షలు కొట్టేయడం చాలా దురదృష్టం, చాలా బాధాకరం, అండ్ అవినీతి అండ్ అనెతికల్, అన్ప్రొఫెషనల్. వీళ్ళ మీద తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిపోర్ట్లు కూడా చేసాం. సో అంత బ్యాడ్ ఇదనమాట అది. కాబట్టి నేను ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్ మన వాళ్ళందరికీ, మీరు తల్లిదండ్రులకి మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకోలేకపోతే ఏ కారణమైనా కానీ వాళ్ళు భయపడి చేయించుకోకూడదంటే సింపుల్గా ఇంట్లో కూర్చోబెట్టి ఒక ట్యాబ్లెట్ ఇవ్వండి, చేతైనంత వరకు ఫిజియోథెరపీ చేయమనండి. అంతేగాని మోకాళ్ళలో ఇంజక్షన్లు చేయించుకోవటం, ఎస్పెషల్లీ ఈ పిఆర్పీలు, స్టెమ్ సెల్స్ అన్నవి భయంకరమైన, అన్యాయమైన, అవినీతికరమైన ప్రాక్టీసు. దాని దగ్గరికి వెళ్ళి మోసపోవద్దు. అది సంగతి. ఎందుకంటే చాలా మంది పాపం పల్లెటూళ్ళ నుంచి వచ్చి నగలు అమ్ముకొని, పొలాలు అమ్ముకొని వచ్చి ఈ డాక్టర్ల దగ్గరకు వచ్చి మాయ చేసుకుంటున్నారు. సో అది డెఫినెట్గా కండెమ్ చేయాల్సింది. దట్స్ వాట్ ఇట్ ఈస్. నేను నా యూట్యూబ్లో దొరికిన చోటలా చెప్తున్నాను, చెప్పాలండి అది. అది ఈ క్వశ్చన్ చాలా మంది అడిగినప్పుడు కూడా నేను మన హాస్పిటల్కి నేను డైరెక్ట్ చేశాను. సార్ని కలండి, గురువారెడ్డి గారిని కలిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, కానీ డోంట్ గోయింగ్ టు రాంగ్ ట్రాప్. ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ. ఎక్కువ వీడియోస్లో మీరు చెప్పింది నేను కూడా విన్నాను. నేను ఎప్పుడు చెప్తాను, ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళకి 2 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. అవునండి. ఫస్ట్ది, నేను ఇచ్చిన మందులు, నేను చెప్పిన ఎక్సర్సైజులు పని చేసిన నాళ్ళు ఆపరేషన్ అక్కర్లేదు. అవునండి. సెకండ్ పాయింట్, మందులు పని చేయకపోతే ఆపరేషన్ తప్ప ఇంకొకటి లేదు. లాస్ట్ అదొక్కటే ఆప్షన్. అది వద్దనుకుంటే ఇంట్లో కూర్చోండి, ఒక పుస్తకం మహాభారతం, రామాయణం చదువుకుంటూ గడపండి. ఆపరేషన్ చేయించుకోవాలని రూల్ ఏం లేదు. బట్ ఈ దొంగ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ పిఆర్పి ఇంజక్షన్లు చేయించుకొని లక్షలు పోగొట్టుకోవద్దని నా ప్రార్థన. తప్పకుండా ఈ మెసేజ్ని అందరికీ స్ట్రాంగ్ అడ్వకేసీ చేస్తాం సార్, చెప్పాలి. అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఆన్ ద యంగర్ జనరేషన్ కిడ్స్ అండి. ఇప్పుడు ఈ 2 సెగ్మెంట్స్ ప్రతి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించేది, ఎందుకంటే పిల్లలు, గ్రోయింగ్ పిల్లలు, ఏజ్డ్ అయిన తల్లిదండ్రులు, ఈ పిల్లల్లో కూడా అంటే ఇప్పుడు ఉన్న ఈ సోషల్ మీడియా వల్ల ఫోన్లు బాగా ఎక్కువ యూసేజ్ ఎక్కువయ్యి పిల్లలు ఫిజికల్ యాక్టివిటీకి చేయట్లేదు. రెడ్డి గారు, దానిపైన ఏమైనా ఒక 2-3 ఇనిషియేటివ్స్ చాలా ఇంపార్టెంట్. అది డిజిటల్ డీటాక్సిఫికేషన్ చేయాలి మనం. అవునండి. ఆల్కహాల్ డీటాక్సిఫికేషన్, అంతకంటే ఇంకా ఎక్కువ శ్రమ తీసుకొని. ఇప్పుడు మన ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ అనుకుంటా, అంతే కదా, ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ మొత్తం 16 years లోపల తీసేసింది, విచ్ ఈస్ ఎ వెరీ వెరీ లాడబుల్ థింగ్. ఎక్సలెంట్. సో అట్లానే మన గవర్నమెంట్ కూడా, ఇప్పుడు ఆంధ్ర గవర్నమెంట్ కూడా, తెలంగాణ గవర్నమెంట్ కూడా ఏదో కొన్ని రిస్ట్రిక్షన్స్ తీసుకొస్తుంది. డెఫినెట్గా సోషల్ మీడియాని కట్ చేసి ఆ డిజిటల్ డీటాక్సిఫికేషన్ చేయకపోతే పిల్లల్లో సృజనాత్మక శక్తి తగ్గిపోద్ది, కౌచ్ పొటాటోస్ లాగా అయిపోతారు, అండ్ ఒబిసిటీ పెరిగిపోద్ది, అండ్ బాడీలో దారుఢ్యత తగ్గిపోతుంది, ఆస్టియోపోరోసిస్ పెరుగుతుంది, అన్ని రకాల నష్టమే. బట్ నో డౌట్ కొంత లిమిటెడ్ యాక్టివిటీ
ఇంటర్నెట్ డిజిటల్లో బోల్డంత యాక్టివిటీ, బోల్డంత వాటికాల ఇన్ఫర్మేషన్ ఉంది. అవునండి. బట్ ఆ ఇన్ఫర్మేషన్ ఎంత తీసుకోవాలి ఏంటనేది పాయింట్. రోజు పొద్దున్నేస్తే సాయంత్రం దాకా గేమ్స్, పొద్దున్నేస్తే సాయంత్రం దాకా మెమోరీలు పెట్టుకుంటూ కూర్చుంటే నిజంగా దారుణం. అది మటుకు ఇప్పుడు ఏంటంటే చాలామంది ఇంక్లూడింగ్ మై గ్రాండ్ చిల్డ్రన్ ఆ భోజనం చేసేటప్పుడు అది పెట్టకపోతే తినరు ఫోన్లో. చాలా మంది చూసాను, చాలా మంది చూశాను. 1-2 years 3 years ఎగ్జాక్ట్లీ. బట్ అది అన్ఫార్చునేట్ థింగ్. బట్ దానికి ఏదో కొంత టైం పెట్టాలి. అవునండి. ఇప్పుడు నా కూతురు ఉంది, స్ట్రిక్ట్గా స్క్రీన్ టైం రోజుకి వారానికి 3 గంటలు 2 గంటలు చెప్పుద్ది. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ టైం పెడుతుంది, తర్వాత క్లోజ్. అట్లా కొన్ని రిస్ట్రిక్షన్ పెట్టుకోవాలి. అసలు టీవీ చూడకుండా, అసలు సోషల్ మీడియా చూడకుండా ఉండాల్సిన పని లేదు. కాకపోతే ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు భోజనం చేసేటప్పుడు 5 minutes, సండే రోజు 1/2 hour, లేకపోతే నీకు ఇష్టం వచ్చింది స్పోర్ట్స్, క్రికెట్ ఒక 1/2 hour, లేకపోతే ఈ టామ్ అండ్ జెర్రీ ఒక 1/2 hour, అట్లా పెట్టి మిగతా టైంలో మాట్లాడే పని లేదు. అది మనం గైడ్ చేయాలి. పేరెంటల్ కంట్రోల్ ఉండాలి. అది ఉంటే బాగానే ఉంటుంది. అది లేకపోతే ఇలా వదిలేస్తే అసలు పిల్లలు కంప్లీట్ గ్లూ టు ది స్క్రీన్, కళ్ళు పోతాయి, మెడ నొప్పులు, మొత్తం అన్ని రకాల నష్టాలే. అవునండి. బ్యాగ్స్ బయటికి పోయి ఆడుకోరు. అదే ప్రాబ్లమ్. నేను అదే చెప్దాం అనుకుంటాను. అంటే ఈ కిడ్స్ ఏజ్ ఆఫ్ 1 to 18 or 20 వాళ్ళకి ఒక ఫిజికల్ యాక్టివిటీకి అయితే ఎవ్రీడే ఉండాలండి. చాలా ఇంపార్టెంట్ అది. బోన్ పీక్, బోన్ మాస్, మజిల్ స్ట్రెంగ్త్, మజిల్ స్టామినా పెరిగేది దానివల్ల. సార్, డాక్టర్ గారు, ఐ థింక్ గురువారెడ్డి గారు, 1 point విచ్ ఐ వాంట్ టు టచ్ ఫర్ ఐటీ ఈజ్ వెరీ ఎంగేజ్ గ్రూప్లోనే కార్డియక్ అరెస్ట్లు వచ్చి మీరు చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్నే చూస్తున్నాం మనము. అవును. నేను కూడా రెగ్యులర్గా మాకు రీసెంట్గా ఒక 5-6 members ఐటీ ఇండస్ట్రీలో నాకు బాగా క్లోజెస్ట్ వాళ్ళు కూడా దే లాస్ట్ లైఫ్. ఇది ఎక్సెసివ్ ఎక్సర్సైజా లేకపోతే ఈ పోస్ట్ పాండమిక్ నాకు తెలిసినంత వరకు ఇంజెక్షన్ మనం తీసుకున్నామా లేదా అప్పుడు వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల అవ్విందని ఒక అపోహ అయితే నాకు జనరిక్గా చాలా మంది ఫోన్ చేసినప్పుడు చెప్తున్నారు సార్. ఈ ఎస్పెషల్లీ ఈ వెరీ యంగ్ ఏజ్ ప్రొఫెషనల్స్ హు ఆర్ లూజింగ్ లైఫ్, దానికోసం ఏదైనా మీరు రీసెర్చ్? నేనంటే ఇప్పుడు నా కూతురు కావ్య కార్డియాలజిస్ట్ కాబట్టి నాకు ఇలాంటి న్యూస్ తెలుస్తుంటాయి, కేసెస్. అది అప్పుడప్పుడు వచ్చి చెప్తున్నారు, నాన్న ఇవాళ 25 years హార్ట్ అటాక్తో వచ్చాడు, వీ కుడ్ నాట్ సేవ్ హిమ్ అని. డెఫినెట్గా హార్ట్ అటాక్ ఏజ్ బాగా తగ్గుతుంది. మోకాళ్ళు అరగడం తగ్గినట్టు ఇది కూడా తగ్గుతుంది. ఇప్పుడు 2 points ఉన్నాయి అక్కడ. కోవిడ్ తర్వాత హార్ట్ అటాక్స్ ఎక్కువైనాయి. ఎందుకంటే కోవిడ్ యాజ్ ఎ డిసీజ్ బ్లడ్ వెసల్స్లో థ్రాంబోసిస్ అన్న ఫినామినన్ క్రియేట్ చేసింది. అది అంటే బ్లడ్ వెసల్స్లో బ్లడ్ ఫ్లోలో అడ్డం పడే ఒక బ్లడ్ అంతా థిక్ అయిపోయి థ్రాంబోసిస్ లాగా అవుతుంది అనమాట. అది కింద కాళ్ళకైతే కాళ్ళకి డీప్ అయిన థ్రాంబోసిస్ అంటారు. అట్లనే హార్ట్ వెసల్స్కి వస్తే మయోకార్డియల్ ఇన్ఫార్క్ట్ అంటారు. కాబట్టి కార్డియాలజిస్ట్ చెప్పడం ఏంటంటే కోవిడ్ వచ్చిన తర్వాత హార్ట్ అటాకులు పెరిగినాయి అని చెప్తున్నారు. అట్లనే మాకు ఆర్థోపెడిక్ వైజు ఈ ఎవాస్కులర్ నెక్రోసిస్ అని హిప్ జాయింట్స్ బ్లడ్ సప్లై తగ్గిపోయి అక్కడ ఆర్థరైటిస్, ఇది కూడా హిప్ జాయింట్స్లో కూడా ప్రాబ్లం వచ్చింది. కోవిడ్ తర్వాత మా హిప్ ప్రాక్టీస్ 4 times పెరిగింది. సో ఇది కోవిడ్ వల్ల కొంత. బట్ తర్వాత యంగ్స్టర్స్ ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసి కొంతమంది కార్డియోమయోపతీస్ వల్ల, కొంతమంది సడన్ హార్ట్ అటాక్స్లో చనిపోతున్నారు. తర్వాత ఎక్సర్సైజ్ కూడా మంచిది కాదు. ఇక రోజంతా అదే పనిగా చేయడం మంచిది కాదు. సో అందుకనే ఎక్సర్సైజ్కి ఎంత హార్ట్ రేట్ ఉండాలి, ఎంత మటుకు కార్డియో చేయాలి, ఎంత మటుకు వెయిట్ చేయాలి, ఇదంతా కూడా పెద్ద సైన్స్ అండ్ ఆర్ట్. అది డెఫినెట్గా ఒక కార్డియాలజిస్టు, ఒక ఫిజిషియన్ దగ్గర ఒక హెల్ప్ తీసుకొని వాళ్ళ జ్యూరిస్డిక్షన్లో చేయడం మంచిది. నెంబర్ 3 కొలెస్ట్రాల్, హైపర్ టెన్షను, బాడీ వెయిటు, యాక్టివిటీ లేకపోవడం, ఇవన్నీ కూడా కొంత కంబైనింగ్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు కార్డియాక్ దాంట్లో కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, కొన్ని ఫెమిలియల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మంచి డైట్ తీసుకోవటం, తర్వాత కొలెస్ట్రాల్ కంట్రోల్లో పెట్టుకోవటం. సో ఇవన్నీ కూడా చాలా రెగ్యులర్ వాకింగ్ చేయటం. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. తర్వాత హెల్త్ చెకప్స్ చేసుకోవటం, తర్వాత హెల్త్ చెకప్ చేసుకోవటం. సో ఇవన్నీ కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. హెల్త్ చెకప్ కూడా ఇప్పుడు చాలా అందుబాటులో పొద్దున వెళ్తే 2 గంటల్లో వచ్చేయచ్చు, ఖర్చు కాని పని. సో అవన్నీ కూడా చేయాలి. తర్వాత అన్నిటికంటే మెయింటైనింగ్ బాడీ ఒబిసిటీ, ఫ్యాట్, తర్వాత మెటబాలిక్ సిండ్రోమ్ అని ఈ ఎక్సెస్ వెయిట్ తోటి అన్ని రకాల ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని మన చేతిలో ఉన్నాయి, కొన్ని మన చేతిలో లేవు. ఇప్పుడు మా నాన్నకి హార్ట్ అటాక్ వచ్చి, మా తాతకి హార్ట్ అటాక్ వచ్చిందని అది ఫ్యామిలియల్ హిస్టరీ, అదొక రిస్క్ ఫ్యాక్టర్. దాన్ని మనం ఏం చేయలేం. మిగతా మన చేతిలో ఉన్నాయి. కాబట్టి యంగ్స్టర్స్, మన ఎస్పెషల్లీ ఐటీ సెగ్మెంట్ పీపుల్, మీరు డెఫినెట్గా ఎవ్రీ ఇయర్ హెల్త్ చెకప్ చేసుకోండి. దాంట్లో సింపుల్ ఈసీజీ 2D ఈకో చాలు, దాంట్లో తెలిసిపోద్ది హార్ట్ స్టేటస్.
నెక్స్ట్ కొలెస్ట్రాల్, నెక్స్ట్ యాక్టివిటీ లెవెల్స్, ఇవి చేసుకుంటే సరిపోతుంది. బేసిక్ చేయించుకొని కార్డియాక్ ఒపీనియన్ తీసుకుంటే చాలు. ఇప్పుడు యాక్చువల్గా ప్రివెంటివ్ కార్డియాలజీ అని ఒక పెద్ద సైన్స్ ఉంది. అవునండి. ఇప్పుడు ఇన్ఫాక్ట్ డాక్టర్ కావ్య మా అమ్మాయి షీఈస్ గోయింగ్ టు స్పెషలైజ్ ఇన్ దట్. ప్రివెంటివ్ కార్డియాలజీ అంటే కార్డియాక్ రాకుండా ఎట్లా చేయాలి, ఏ లైఫ్ స్టైల్ మార్చేయాలి, ఏ హెల్త్ హ్యాబిట్స్ డెవలప్ చేసుకోవాలి, ఏ హెల్త్ హ్యాబిట్స్ వదిలేయాలి, ఇవన్నీ కూడా ఒక పెద్ద సైన్స్ ఉంది. అవునండి. సార్ ఒక క్వశ్చన్, అంటే ఇది లాస్ట్ క్వశ్చన్ అనుకోండి. టీఎఫ్ఎంసీతో మీ కనెక్షన్ లాస్ట్ 10 yearsగా వర్కింగ్ విత్ యూ, అది మా అదృష్టం అని చెప్తాను. ఎందుకంటే మీకు చాలామంది సెలబ్రిటీ సర్కిల్స్ ఉండొచ్చు, గవర్నమెంట్ ఉండొచ్చు, ఈ ఐటీ సర్కిల్ కూడా మీతో పాటు కలిసి పనిచేసే అవకాశాన్ని మాకు ఇచ్చారు. అండ్ మీరు చాలా ఇంటర్వ్యూలో మీరు ఆదర్శ్ గారు కూడా నా దగ్గర వీడియోస్ ఉన్నాయి దట్ మేము ఈ ఐటీకిని ఈ హాస్పిటల్కి ఏంటి కనెక్షన్ అన్న దాన్ని కూడా ఆదర్శ్ గారు 2-3 సార్లు ఒక చిన్న ఇంటర్వ్యూలో చెప్పారు. అదే ఈ టీఎఫ్ఎంసీ కోసం ఏదైనా ఒక 2 ముక్కలు చెప్పగలిగితే. టీఎఫ్ఎంసీ ఇస్ ఎ గ్రేట్ ఆర్గనైజేషన్. మీరంతా చెప్పే కదా, యంగ్స్టర్స్ మీరు మొదటి రోజు వచ్చినప్పుడు 5 నిమిషాల్లో చెక్ ఇవ్వడానికి కారణం అదే. మీరందరూ ఒక సోషల్ అవేర్నెస్, ఒక పబ్లిక్ మంచి చేద్దామని ఒక ఉద్దేశంతో ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చారు. అండ్ ఆల్ ఆఫ్ యూ ఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ ఆల్ ఆఫ్ యూ ఆర్ ద మెజారిటీ ఆఫ్ ద నేషన్ నౌ. ఇప్పుడు ఇండియాలో నేషన్ బిల్డింగ్ లాస్ట్ 30-40 years బికాస్ ఆఫ్ ద ఐటీ. కాబట్టి మీ అందరూ ప్లాట్ఫామ్ మీదకి వచ్చారు, విచ్ ఇస్ వెరీ గుడ్. నేను ఐ కీప్ సీయింగ్ దట్ మీరు జిహెచ్ఎంసీకి అటు ఇటు అన్ని చేస్తుంది, వర్క్స్ చేస్తామండి. అంటే అవన్నీ ఎవరైనా వర్క్స్ చేయలేరు, ఆఫీస్ దగ్గర రీచ్ కాదంటే వాళ్ళు పోస్ట్ చేస్తే నేను పర్సనల్గా డెఫినెట్గా దోస్ ఆర్ ఆల్ వెరీ అప్రిషియేట్ చేయాల్సిన విషయాలు. అట్లానే ఇప్పుడు మన సర్వే జన కూడా ఇప్పుడు కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి డెఫినెట్గా మన ఇద్దరి కొలాబరేషను ఇంకా ఎంతో మందికి సొసైటీలో ఉపయోగపడుతుంది నా గట్టి నమ్మకం. అండ్ లెట్ us డూ గుడ్ థింగ్స్ టుగెదర్. తప్పకుండా సార్, మీ ఆశీస్సులు బ్లెస్సింగ్స్ ఉంటే తప్పకుండా వి విల్ టేక్ దిస్ సర్వేజనాన్ని కూడా మాకు ఒక విజన్ ఆబ్జెక్టివ్ గోల్గా పెట్టుకున్నాం. తప్పకుండా చేద్దాం, చేసి వి వాంట్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. ఓకే, దీస్ ఆర్ ద క్వశ్చన్స్ విచ్ ఐ హ్యాడ్. బాగుంది, చక్కగా. సో డెఫినెట్గా మనం కలిసి పనిచేద్దాం అండ్ వీ విల్ మేక్ ఎ బెటర్ సొసైటీ అండ్ విల్ మేక్ హైదరాబాద్ ఇంటూ సేఫరాబాద్. సేఫరాబాద్ అన్న వర్డ్ నెక్స్ట్ 5-10 yearsలో ప్రతి వాళ్ళ నోట్లో సేఫరాబాద్ అనేది వెరీ చాలా ఇంట్రెస్టింగ్ మీరు క్రియేట్ చేసింది. ఆదర్శ్ కాయిన్ చేశాడు ఆదర్శ్. సేఫరాబాద్ ఇప్పుడు హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాద్ లాగా సేఫరాబాద్ చేద్దాం దాన్ని. ఓకే, లెట్ us do that. తప్పకుండా. ఓకే, రైట్. థ్యాంక్స్ Satya for this opportunity and a great. No, it is. I mean it, sir. Yeah. I want to do something for the boss Guruvareddy garu. Thank you so much. Because ఎందుకంటే నాకు you are always like a guru, unseen guru. ఎందుకంటే రోజుకి మీతో మాట్లాడకపోవచ్చు నేను, బట్ in the end of the mind నాకు ఒక మంచి డాక్టర్, నాకు వెల్ విషర్ ఉన్నారు అనేది థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై ఫాదర్ హ్యాస్ హై రిగార్డ్స్ టువర్డ్స్ యూ. థ్యాంక్ యూ. ఆయన సొంత హాస్పిటల్లో వెళ్తారు. వెరీ గుడ్. ఆయన వచ్చేస్తే హీస్ ఎట్ 79. ఆల్రైట్, ఓకే, He comes. వెరీ గుడ్.